హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ ధన్యవాదాలు మాతాజీ, మాతాజీ. ప్రణామ్ మాతాజీ. బహుకాల హరే దర్శనం కృష్ణ మాతాజీ. మాతాజీ, ప్రణామాలు. ధన్యవాద్ ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ. సో హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ఛానల్కి వచ్చారు మాతాజీ. హరే కృష్ణ. హరే మీరు కృష్ణ రాలేదండి, ఈ మాతాజీ, మధ్య దండవత్ నేను ప్రణామ్. వచ్చాను. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మీరందరూ యాత్రలో ఉన్నారు, అప్పుడు వచ్చాను. హరే కృష్ణ మాతాజీ, ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో చక్కగా మనం భక్తి యోగం చెప్పుకుంటున్నాం. కుదిరితే చక్కగా అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి, శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. సో హరే కృష్ణ మంగళాచరణ మాతాజీ, చేసుకుందాం. దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్వేతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం తం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచార నిర్విశేష శూన్య పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ శ్రీమతి జయ పతాక స్వామి నమే. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామదన్న గ్రామత. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య. కథంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్య శ్రీ చైతన్యం నమామితం. హరి ఓం. హరే కృష్ణ. అందరికి స్వాగతం అండి మన భగవద్గీత సెషన్ కి. సో ఇప్పుడు థీమ్ వైజ్ భగవద్గీత మనం డిస్కస్ చేసుకుంటున్నాం. థీమ్ వైజ్ భగవద్గీతలో ఇప్పుడు ప్రజెంట్ థీమ్ ఏంటి? త్రూ అవుట్ భగవద్గీత భక్తి గురించి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఏ అధ్యాయంలోకి వచ్చాం? 12వ అధ్యాయం. 12వ అధ్యాయం అంతా ఏంటి? భక్తి యోగం. సో 12వ అధ్యాయంలో ఈ శ్లోకం భక్తికి సంబంధించింది కాదని ఎవరు చెప్పలేం. అందుకనే ఈ థీమ్ వైజ్ భగవద్గీతలో 12వ అధ్యాయం మొత్తం మనం చర్చించుకుంటాం. సో ఆల్రెడీ మనం నిన్న 7 శ్లోకముల వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు 8, 9 శ్లోకములు మనం చర్చించుకోబోతున్నాం. సో ఇప్పుడు ఇంకా చాలా అద్భుతమైన సెషన్ లోకి స్వామి వెళ్తున్నాడు. 12వ అధ్యాయంలో మనందరం చక్కగా చెప్పుకున్నాం. ఈవెన్ త్రూ అవుట్ భగవద్గీత భక్తి గురించే మాట్లాడుతున్నాం. కానీ ఏం చేస్తారు? ఎవరైతే డైరెక్ట్ గా భక్తి యోగం చేయలేరో వాళ్ళకి రకరకములైన ఆప్షన్లు ఇచ్చాడు స్వామి కదండి. యోగము అంటే ఏంటి? భగవంతునితో అనుసంధానం అవటం, ఆయనతో కనెక్షన్ లో ఉండటం. అది త్రూ కర్మ, త్రూ జ్ఞాన, లేకపోతే త్రూ యోగం, లేకపోతే భక్తి కదండి. సో ఆల్రెడీ కర్మయోగం గురించి మాట్లాడాం, ధ్యాన యోగం గురించి 6వ అధ్యాయంలో మాట్లాడాం, జ్ఞాన యోగం గురించి 13 నుంచి 18 అధ్యాయాల్లో మాట్లాడతారు. ఇప్పుడు భక్తి యోగం గురించి స్వామి చక్కగా వివరిస్తున్నాడు కదండి. మనం చెప్పుకున్నాం, ఏదైనా ఒక పుస్తకం తీసుకుంటే సెంటర్ లో కంటెంట్ ఉంటుంది, స్టార్టింగ్ ఎండింగ్ ఏముంటుంది? బైండింగ్ ఉంటుంది. అలాగే సెంటర్ లో మెయిన్ కంటెంట్ పెడతాడు స్వామి. మొదట కర్మయోగం, చివరి జ్ఞానయోగం బట్టి సెంటర్ లో ఇంపార్టెంట్ అయిన భక్తి యోగం గురించి మాట్లాడాడు. సో భక్తి అనేది లేకపోతే ఇటు కర్మ గాని, జ్ఞానం గాని, యోగం గాని ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వవు. సో ఇది చక్కగా మనం అర్థం చేసుకున్నాం. సో ఈ భక్తి యోగం చేస్తే ఏమవుతుంది? ఈ యొక్క అధ్యాయం కూడా అర్జునుడి యొక్క అద్భుతమైన ప్రశ్నతో స్టార్ట్ అయింది. ఎవరికైనా గుర్తుందా ఆ ప్రశ్న ఏంటని? నిరాకార ఏం ప్రశ్న బ్రహ్మాన్ని ఇచ్చారు? ఆరాధించడం ఉత్తమమా, భక్తి సాకార రూపాన్ని ఆరాధించడం ఉత్తమమా అని చెప్తే అడుగుతారు. భగవంతుడి యొక్క నిరాకారం మీద ఆరాధించడం గొప్ప విషయమా, లేకపోతే స్వామి యొక్క సచ్చిదానందమైన రూపం మీద మనసుని ధ్యానం పెట్టడం, ప్రతిదీ ఆయన కోసమే సమర్పించడం ఏది ఉత్తమం? స్వామి ఏం సమాధానం ఇచ్చాడు? రెండు భగవంతుడి దగ్గర తీసుకుని వెళ్తాయి, బట్ ఆ రెండిట్లో ఉత్తమమైనది ఏంటి?
స్వామి యొక్క సాకార భూమి మీద ధ్యానం చేసేవాళ్ళు. ఒక్క నిమిషం అండి. కదండి. సో ఆ తర్వాత స్వామి భక్తి యోగం గురించి మాట్లాడాడు. సో అంతకు ముందు ఏం చెప్పాడు, ఈ దేహదారి ఎవరైతే ఈ దేహంని ఆశ్రయించి ఉన్న వారికి నిరాకార బ్రహ్మం మీద ధ్యానం చేయటం కంటే స్వామి యొక్క సాకార రూపం మీద ధ్యానం చేయటం అనేది అతి సులభమైన పద్ధతి అని చెప్పారు. అలాగే అతి ఉన్నతమైనది. ఆ తర్వాత నిన్న మనం చూసాం 6-7 శ్లోకాల్లో ఏం చెప్పబడింది, ఎవరైతే కనుక స్వామికి చక్కగా శరణాగతి పొంది ఆయనకి సేవ చేస్తారో ఏమవుతుందంట వాళ్ళ పరిస్థితి, శీఘ్రమే జనన మరణ సంసార చక్రం సాగరం నుండి వాడు ఉద్ధరింపబడతాడ. తేషాం అహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్. కదండి, నేను అహం స్వయంగా చెప్తాడు స్వామి, నేను ఉద్ధరిస్తాను వాడిని. కదండి, అహం ఎవరిని పంపించడం కాదు, స్వామి స్వయంగా ఉద్ధరిస్తాడంట. ఇంత అద్భుతమైనది భక్తి యోగి యొక్క అదృష్టం. సో ఇప్పుడు అటువంటి భక్తి యోగి అందరూ డైరెక్ట్ గా భక్తి యోగం చేయలేరు కదండి, రకరకములైన స్టేజెస్ ఉంటాయి. సో ఆ స్టేజెస్ లో ఇప్పుడు ఏం చెప్తాడు స్వామి, ఫస్ట్ హైయెస్ట్ స్టేజ్ చెప్తాడు, అక్కడి నుంచి లోయెస్ట్ స్టేజ్ వరకు కూడా చెప్తాడు. ఓకే సరే, అయితే నువ్వు శుద్ధ భక్తి చేయలేవా, అన్క్వాలిఫైడ్, నువ్వు అసలు పనికిరావు అని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి దగ్గరికి రావడానికి అన్ని విధాల శ్రేయస్కరం. శ్రీమద్ భాగవతం చెప్తుంది, సకామ కోరికలున్నవారు, కోరికలు లేనివారు, ముక్తిని వాంఛించేవారు, భగవంతుని సంతృప్తి పరచాలనుకున్నవారు ప్రతి ఒక్కరూ భగవంతుని ఆశ్రయించవచ్చు. ఎవరు కూడా ఎలిమినేట్ అవ్వడానికి లేదు, ప్రతి ఒక్కరిని స్వామి చేర్చుకుంటాడు కదండి. సో ఎవరైతే ఉన్నతమైన స్థితికి డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేయగలరో ఓకే, లేకపోతే స్లోగా స్టెప్ బై స్టెప్. సో అటువంటిదే మనకి ఈ 12వ అధ్యాయం ఈ యొక్క 8వ శ్లోకం నుంచి మనకి ఈ యొక్క ల్యాడర్ చెప్తున్నారు, ప్రోగ్రెసివ్ స్టేజెస్ భక్తిలో చెప్తున్నారు 12వ శ్లోకం వరకు, 8 నుంచి 12 వరకు. కానీ స్వామి ఇక్కడ అన్నిటికంటే తక్కువ స్థాయి గురించి మొదలెట్లేదు. ఫస్ట్ దేంతో మొదలెడతారు, ఉత్తమమైన స్థాయి శుద్ధ భక్తితో స్టార్ట్ చేసి, ఒకవేళ అది చేయలేకపోతే ఏంటి ఆప్షన్, అది కూడా ఇంకో చేయలేకపోతే ఏమిటి ఆప్షన్ అని మనకి 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కూడా డిఫరెంట్ స్టేజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ హైయెస్ట్ థింగ్ నుంచి లోయెస్ట్ వరకు కూడా చెప్తాడు ఆయన. సో కదండి, సో ఫస్ట్ థింగ్ ఏంటి, సాధ్య భక్తి. సో 12వ అధ్యాయం 8వ శ్లోకంలో సాధ్య భక్తి గురించి మాట్లాడుతున్నారు, 9వ శ్లోకంలో సాధన భక్తి గురించి మాట్లాడుతున్నారు. సో మనం ఈ రోజు ఈ 2 శ్లోకాలు చర్చించుకోబోతున్నాం. 8వ శ్లోకం, మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. దేవదేవుడైన నాయందే నీ మనసును స్థిరముగా నిలుపుము, మరియు నీ బుద్ధినంతయు నాయందే నియుక్తముగా వింపము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. చూడండి, స్వామి చాలా క్లియర్ గా చెప్పాడు. ఏమంటున్నాడు, మనసు ఆయన మీదే స్థిరంగా ఉంచమంటున్నాడు, ఆ తర్వాత బుద్ధి ఆయన యందే నియుక్తం కావించమంటున్నాడు. అన్నిటికంటే హైయెస్ట్ ఏమిటి, మనసు. సో ఇది చాలా చాలా చంచలంగా ఉంటుంది. అర్జునుడే చెప్పాడు, గాలినైనా బంధిస్తాను స్వామి, కానీ మనసుని బంధించడం చాలా కష్టమైన విషయం. సో అటువంటి మనసుని స్వామి ఒక విషయం చెప్పాడు, అభ్యాస యోగేన కౌంతేయ, అభ్యాస యోగం ద్వారా మనసుని నియంత్రణ చేయవచ్చు. సో హైయెస్ట్ ఏమిటి, సాధ్య భక్తి. సో అది 12వ 8వ శ్లోకంలో చెప్తున్నారు. సో తర్వాత స్వామి చెప్తాడు, ఈ సాధ్య భక్తి చేయలేవా, సరే అయితే సాధన భక్తి చేయి. సరే అయితే మనం ఈ రోజు 2 శ్లోకాలు చర్చించుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ సాధ్య భక్తి 8వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. సో సాధ్య భక్తి అంటే ఏంటి, భక్తిలో పరిపూర్ణత్వ స్థితి. సాధన భక్తి అంటే ప్రాక్టీస్ స్టేజ్. సో అది కూడా భక్తే, కానీ ప్రాక్టీస్ స్టేజ్ లో ఉంటాం. సో చూడండి, స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరిని స్టూడెంట్ అనే అంటారు, ఎల్కేజీ నుంచి 10th వరకు కూడా. కానీ ఇద్దరు ఒకటేనా, ఎల్కేజీ స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్ ఒకటేనండి? కాదు మాతాజీ. కాదు, అంత తేడా ఉంది సాధ్య భక్తుడికి సాధన భక్తుడికి. కదండి, అందరూ భక్తులని చెప్పుకోవచ్చు, అందరూ కంటి తెలకి పెట్టుకోవచ్చు, మేము భక్తులు అయిపోయామండి అని చెప్పుకోవచ్చు. చైతన్య మహాప్రభు చెప్తారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైనా ఒక్కసారి భగవంతుడి యొక్క నామం తీసుకున్నా ఆయన వైష్ణవుడి కిందే తలవాలని చెప్తారు. సో అలా అనుకుంటే ప్రతి ఒక్కరూ అటువంటి శుద్ధ స్థితిలో ఉన్నారా, లేదు. అందరూ కూడా ఈ యొక్క స్థితుల్లో, కొంతమంది సాధన స్థితిలో ఉన్నారు, కొంతమంది సాధ్య స్థితిలో ఉంటారు. ఎవరు సాధ్య స్థితిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, సాధ్య స్థితి అంటే ఎవరిది పరిపూర్ణత్వమైన స్థితి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా మనసుని మయ్యేవ మన ఆదస్వ,
ఆదస్వ స్థిరముగా ఒకసారి మనసు స్వామి మీద ఉంచి ఇంకోసారి ఉంచకపోవటం కాదు. 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు, 366 ఉంటే 66 రోజులు కూడా స్థిరంగా భగవంతుడి మీదే నిలుపుతారు వాళ్ళు. బుద్ధిని స్వామి అందే నివేశయ, స్వామి కోసమే వాళ్ళ ఇంటెలిజెన్స్ అన్నిటిని కూడా వాడతారు. అటువంటి వాడికి వచ్చే ఫలితం ఏమిటని చెప్తున్నారు, నివసిష్యసి మయ్యేవా, వాడు నాయందే నివసిస్తాడు, ఇందులో న సంశయ, ఎటువంటి సందేహం లేదు. స్వామి చెప్తున్నాడు సందేహపడాల్సిన అవసరం లేదని. ఇంక తర్వాత డౌట్ చేయక్కర్లేదు. ఓ ఈ విధంగా నా మనస్సుని, ఎవరైతే శుద్ధ భక్తులు మనసును బుద్ధిని పెడితే స్వామి ఎందే ఉంటారు, ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత స్వామి యొక్క ధామానికి వెళ్తారు, ఇందులో ఏమైనా డౌట్ ఉందా అంటే డౌట్ పెట్టక్కర్లేదు. స్వామి కంటే హయ్యర్ అథారిటీ ఎవరు లేరు. స్వామి చెప్పాడంటే అది ఇంకా 100% షూర్ కదండి. సో ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎప్పుడు కూడా స్వామితో ప్రత్యక్షమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం 9వ అధ్యాయం అని చెప్పుకున్నప్పుడు కూడా దేవీ దేవతలను ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా అది కూడా ఒక రకంగా కృష్ణుని ఆరాధన చేసినప్పటికీ అది ఎటువంటిది, పరోక్షమైన ఆరాధన, ఇండైరెక్ట్ వర్షిప్ కదండి. అది ఆమోదించబడలేదు. డైరెక్ట్ వర్షిప్ ఎప్పుడు కూడా అన్నిటికంటే ఉత్తమం. తెలివైన వాళ్ళు ఏం చేస్తారో డైరెక్ట్ వర్షిపే చేస్తారు. అది స్వామి అందే వాళ్ళ మనసు ఉంచుతారు. సో మేము కూడా స్వామి అందే మనసు పెడుతున్నామండి అని అనుకోవచ్చు. కానీ ఈ సాధ్య భక్తి స్థితి వాళ్ళు మనసుని ఏ విధంగా లగ్నం చేస్తారో తెలిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎంతవరకు ఉంచుతున్నాం, ఇంకెక్కడికి వెళ్ళాలి, మన స్థితి ఏమిటి అని కదండి. ఈ సాధ్య భక్తులు అందరూ ఎవరు వస్తారు, ఈ పర్ఫెక్షన్ స్థితిలో ఉన్న వాళ్ళందరంటే ఎవరు, ఆచార్యులు కదండి. అలాగే మనకు వృందావన వాసులు, ద్వారక వాసులు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా భగవంతుడి మీదే వాళ్ళ మనసు ఉంచేవారు. ఏ పని చేస్తున్నా, ఎక్స్పెషల్లీ వృందావన వాసులు కదండి. వాళ్ళు పడుకున్నా లెగిసినా ఏ పని చేస్తున్నా వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ మనసుని స్వామి అందే పెట్టేవారు. సో దాని గురించి ఎన్నెన్నో అద్భుతమైన లీలలు శ్రీమద్ భాగవతం, అలాగే ఎన్నో విషయములు మనకి గర్గ సంహితలో కూడా గర్గముని ఎన్నెన్నో వివరములు వివరించారు. ఏ విధంగా వృందావన వాసులు వాళ్ళ మనసుని ఎప్పుడూ కూడా స్వామి అందే పెట్టేవారు. ఇది చాలా చాలా అద్భుతమైన విషయం. మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆ స్థితిలో లేకపోవచ్చు, బట్ ఆ స్థితికి ఎవరైనా వెళ్ళవచ్చు. మనం తెలుసుకునేది ఏంటి, ఆ స్థితికి కేవలం వీళ్ళే పర్మిటెడ్ అంటే అని కాదు, ఎవరైనా వెళ్ళవచ్చు కదండి. ఎలాగైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు టాపర్ కొట్టవచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా అవకాశం ఓపెన్ లోనే ఉంది. కానీ వాళ్ళు అంతగా ప్రయత్నించలేదు కాబట్టి అక్కడ ఆ ప్లేస్ కి వెళ్ళలేదు అంతే. లేకపోతే ఎగ్జామ్ పెట్టిన వాడికి ఎవరైనా పార్షియాలిటీనా, ఒక్కరికి ఇవ్వాలి లేదు. వాడు చక్కగా సాధన చేశాడు, ఆ పరిపూర్ణత స్థితికి వచ్చాడు, వాడొక్కడే ఫస్ట్ పొజిషన్ నిలబడగలిగాడు. అలాగే ఈ శుద్ధ భక్తి అసలు మామూలుగా భక్తి చేయటమే చాలా కష్టం. మనుష్యానాం సహస్రేషు ఏమన్నారు, ఎన్నో వేలాది మందిలో ఒక్కడు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నించిన వేలాది మందుల్లో కూడా ఎవరో ఒకడే పరిపూర్ణత్వాన్ని పొందుతాడు. కరెక్ట్ గా నన్ను అర్థం చేసుకోగలడని స్వామి చెప్తున్నాడు. అంత రేరు భక్తి దగ్గరికి రావటమే. సో వచ్చిన వాళ్ళల్లో కూడా ఈ శుద్ధ భక్తి దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. కాంపిటీషన్ చాలా తక్కువ కదండి. కాంపిటీషన్ చెప్పుకోవాలంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఈ ఏరియాలో. అందుకని ఈ ఏరియాలో వెళ్తే సక్సెస్ గ్యారంటీ, కాంపిటీషన్ లేదు కదా కదండి. ఈ శుద్ధ భక్తి వాళ్ళు ఎలా ఉంటారు వృందావన వాసులు అని చెప్పుకోవాలంటే అందరికంటే ఉత్తమమైన స్థితిలో పర్ఫెక్షన్ స్థితిలో ప్రథమంగా వచ్చేది ఎవరు, శ్రీమతి రాధారాణి. సో శ్రీమతి రాధారాణి ఎప్పుడూ కూడా భగవంతుని ఏ విధంగా సేవించాలి అదే ఆలోచనతో ఉంటారు ఎప్పుడూ కూడా కదండి. ఒక్క క్షణం కూడా వాళ్ళకి స్వామితో సంగమం విరహం రెండూ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఎందుకని సంగమంలో ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు, విరహంలో కూడా ఆయన ధ్యానిస్తూ ఉంటారు కదండి. ఒకసారి శ్రీమతి రాధారాణి స్వయంగా ఆ శ్రీకృష్ణ భగవాన్ ఒళ్ళోనే కూర్చుంటుంది. ఒళ్ళోనే కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఈ యొక్క తేనెటీగ ఒకటి వస్తుంది అనమాట. సో దాన్ని కూడా కృష్ణ అనే అంటాం. సో అక్కడ మధుమంగళ ఏమంటాడు, తేనెటీగని తరిమీసాను కృష్ణ, తేనెటీగ వెళ్ళిపోయింది అన్నప్పటికీ కృష్ణ వెళ్ళిపోయాడు అంటారన్నమాట. శ్రీమతి రాధారాణి ఏడవటం ప్రారంభిస్తారు, కృష్ణ వెళ్ళిపోయాడా ఆ విరహంలో. కానీ ఆవిడ ఎక్కడ కూర్చుంది, కృష్ణుడి ఒళ్ళోనే కూర్చుంది. కృష్ణుడు చెప్తున్నారు, ఓ రాధారాణి నీ ఇక్కడే ఉన్నా, నువ్వు నా దగ్గరే ఉన్నావు,
అయినా సరే ఆవిడ ఏడుస్తూ ఏడుస్తూ ఉంటారు. ఆవిడ ఎంతలా ఏడుస్తూ ఉంటారంటే శ్రీకృష్ణుడు కూడా ఆ ప్రేమకి వశమైపోయి ఆయన కూడా ఏడుస్తూ ఉంటారు. సో శ్రీమతి రాధారాణి కృష్ణుడిని ఆ విధంగా చూసి సకులందరూ ఏడుస్తూ ఉంటారు. అందుకని ప్రేమ సరోవరం ఉన్నది బృందావనంలో ఇప్పటికి కూడా. ఏదైతే ఈ లీల జరిగింది కదండి, ఆ విధంగా ఉంటారు వాళ్ళు. భగవంతుని విరహం వాళ్ళకి ఒక క్షణకాలం కూడా యుగాంతంగా ఉంటుందన్నమాట కదండి. ఇంకొకసారి నారద ముని బృందావనం వెళ్తూ ఉంటే ఒక గోపిక ఏం చేస్తూ ఉంటుంది, తపస్సు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. కానీ తపస్సు ఏమో సెట్ అవ్వట్లేదు. ఆవిడ తిట్టుకుంటుంది, చిచ్చి చిచ్చి ఈ తపస్సులు ఎప్పుడు సంఫలం అవుతానో ఏంటి అని. అప్పుడు నారద ముని అంటారు, "ఓ గోపిక, ఏదైనా సాయం చేయాలా చెప్పు, దేంటి ఎందులో కష్టపడుతున్నావు?" "ఏమీ లేదు నారదమని, ఈ కృష్ణుడు ఉన్నాడు కదా, ఏ పని చేస్తున్నా గుర్తొచ్చేస్తున్నాడు. ఏ పని చేయలేకపోతున్నాం ఇంట్లో. అందుకని కృష్ణుడిని మర్చిపోదామని కొంత తపస్సు చేయడానికి కూర్చున్నాను. తీరా చూస్తే ఆ మర్చిపోదామని తపస్సు చేస్తున్నా ఆయనే గుర్తొస్తున్నాడు. ఎలా వదిలించుకోవాలి తన్ని?" ఇది సాధ్య భక్తి. మనం కృష్ణుడిని గుర్తుపెట్టుకోవాలంటే మన ఆచార్యులు చెప్పాలి, 16 మాలలు కంప్లీట్ అయ్యాయా, మంగళహారతికి లెగిసావా అని అడగాలి. వీళ్ళు ఆయన మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతలాగా కృష్ణుడు ధ్యానంలోనే వాళ్ళు ఉంటారు. ఇది పర్ఫెక్షన్ స్టేజ్, సాధ్య భక్తి. దాని గురించి మాట్లాడుతున్నాడు 8వ శ్లోకంలో స్వామి కదండి. సో ఇంకా ఎవరున్నారు? ఓన్లీ గోపికలేనా అంటే చాలా మంది ఉన్నారు కదండి. సో మన ఆచార్యులు ఇప్పుడు రీసెంట్ గానే మనం చూడవచ్చు, శ్రీల ప్రభుపాద గారు ఎంత అద్భుతంగా ప్రచారం చేశారు. ఈ లీల మనం చాలా సార్లు చెప్పుకుని ఉంటాం. బట్ ఈ శ్లోకానికి ఇది చాలా ఆప్ట్ గా ఉంటుంది. సో ఒకసారి జన్మాష్టమి సమయంలో మనందరికీ తెలుసు, జన్మాష్టమిలో అందరు కూడా నిర్జలు చేస్తారు, వితౌట్ వాటర్ ఉంటారు రాత్రి మిడ్ నైట్ వరకు కూడా. ఎప్పుడైతే మళ్ళీ ఆ మంగళహారతి చేస్తాం స్వామికి, అప్పుడు కనీసం వాళ్ళు వాటర్ తీసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ తెల్లారే మనకి ఈ యొక్క నందోత్సవం ఉంటుంది, మన శ్రీల ప్రభుపాద్ గారి ఆవిర్భావ తిథి ఉంటుంది కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం వరకు కూడా ఎవరు గ్రైండ్ తీసుకోరు కాబట్టి కొంచెం వాటర్ మాత్రమే తీసుకుంటారు. సో అందరు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా అందరూ బాగా అలిసిపోయి ఉన్నారు సేవలో. సో శ్రీల ప్రభుపాద్ గారు కూడా ఆ రోజు రాత్రి అయిపోయింది, 8, 9 అయిపోయింది. బయట నుంచి వచ్చే భక్తులు అందరూ తగ్గిపోయింది. సో స్లోగా ఉన్నది. 10:30 అయ్యేపాటికి ప్రభుపాద్ గారు అన్నారంట, సరే అయితే కృష్ణ బుక్ తీసుకురండి చదువుతాం. సో డివోటీస్ ఎంతో అలసిపోయారు, పొద్దు నుంచి సేవలు చేసి చేసి, మంగళహారతి నుంచి సేవలు చేసి చేసి అలసిపోయి ఉన్నారు. సో సరే అయితే ఒక డివోటీ చదవటం ప్రారంభించారంట. చాప్టర్ 1 కృష్ణ బుక్ లో చాప్టర్ 1 మొదలు పెట్టారు. సో ఓకే, చాప్టర్ 1 అయిపోయింది. సరే ప్రభుపాద్ ఒకేసారి అయితే క్లోజ్ చేసేయండి అంటారేమో అనుకుంటే కంటిన్యూ సెకండ్ చాప్టర్ కదండి. సో థర్డ్ చాప్టర్ ఇలాగా ఒక అరగంట పైన కంటిన్యూ అయిపోయింది. ఆ తర్వాత చూస్తే ప్రభుపాద్ చూసారట, ఒక్క చదివే వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా అక్కడ పడిపోయి ఉన్నారు, అలాగా ఉన్నారు అనమాట. సో ప్రభుపాద్ అప్పుడు ఒక అరగంట గంట తర్వాత అన్నారంట, అలిసిపోయారా ఏంటి? ఓకే, సరే అయితే ఇక్కడికి ఆఫ్ చేద్దాం, సరే నామ సంకీర్తన స్టార్ట్ చేయండి. సో డివోటీస్ అనుకున్నారట, అన్స్టాపబుల్ ప్రభుపాద్, మీ మీ వయసులో మీరు ఎలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ప్రభుపాద్. సో అది సాధ్య భక్తి, పర్ఫెక్షన్ స్థితి. నేను ఒకసారి విన్నాను, ఒక లెక్చర్ లో ఒక ప్రభుజీ చెప్తున్నారు, హిస్ హోల్నెస్ భక్తి రసామృత మహారాజ్. సో ఆయన ఇండియా నుంచి ట్రావెల్ చేసి వేరే వేరే ప్లేస్ కి వెళ్ళారు. సో ఎప్పుడైతే ఈ వేరే ప్లేస్ కి వెళ్ళినప్పుడు జెట్ లాక్ అనేది ఉంటుంది ఫ్లైట్ లో జర్నీ చేసినప్పుడు, ఆ టైమింగ్ డిఫరెన్స్ అవన్నిటికి. సో వాళ్ళు అనుకున్నారంట వెంటనే బ్యాక్ టు బ్యాక్ మహారాజ్ కి క్లాసెస్ ఉన్నాయి టెంపుల్స్ లో. సో మహారాజ్ బాగా అలసిపోయారు. ఈ క్లాస్ తర్వాత 1 అవర్ గ్యాప్ ఉంటుంది, ఒకవేళ మీకు బెడ్ అవంతా రెడీ చేస్తాం, రెస్ట్ తీసుకుంటారంటే. సో మహారాజ్ చెప్పారంటే, భక్తిరాజ్ అమృత మహారాజ్, నాకు వేరే వేరే థింగ్ ఉందండి రెస్ట్ తీసుకోవడానికి. సో ఏంటని డివోటీస్ అనుకున్నారంట, నాకేం బెడ్ ఏం అవసరం లేదు, డే టైం నేను పడుకోను, బట్ నాకు వేరేది ఉన్నది ఏదైతే నా మనసుని ప్రశాంతం చేస్తుంది. సో మహారాజ్ అప్పుడు కూర్చొని మళ్ళీ జపం చేస్తున్నారంట 1 అవర్. డివోటీస్ ఆశ్చర్యపోయారు. మనలాంటి వాళ్ళు అయితే కనీసం 1 అవర్ గ్యాప్ వచ్చేది, 2 క్లాసులు, మనం వినడానికి అలసిపోతాం కదండి. కానీ మహారాజ్ ఆ 1 అవర్ మళ్ళీ జపం చేసుకుని ఫుల్ రీఛార్జ్ అయిపోయారంట. సో డివోటీస్ ఆశ్చర్యపోయారు, మహారాజ్ ఎలా సాధ్యం మీకు? సో ఇది వాళ్ళు సాధ్య స్థితిలో ఉన్నారు కదండి. సో మీకు ఇంకో విషయం చెప్తాను, గౌర్ గోవింద్ మహారాజ్ అని మన శ్రీల ప్రభుపాద్ గారికి వెరీ వెరీ డియర్ డివోటీ. సో ఆయనకు ఒకసారి హెల్త్ ప్రాబ్లం అవి వచ్చేస్తుంది అనమాట, బాగా హెడేక్ వస్తుంది. సో ఆయన ప్రతిరోజు కూడా శ్రీమద్ భాగవతం లెక్చర్స్ ఇస్తారు. చాలా 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 స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు గౌర్ గోవింద్ మహారాజ్ లెక్చర్స్ వినండి,
అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏదైతే మన హృదయంలో ఎక్కడైనా ఇంక కొంచెం చేద్దాంలే అని ఏదైతే బద్ధకం ఉందో అది కూడా ఎగిరిపోద్ది. అసలు మాటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మహారాజ్. సో ఒకరోజు మహారాజ్ ప్రతిరోజు హెచ్చరిస్తారు. సో ఒకరోజు డివోటీస్ వాళ్ళ శిష్యులు చెప్పేశారండి, మహారాజ్ చాలా తీవ్రంగా తలనొప్పి వస్తుంది, ఈ రోజు ప్రవచనం క్యాన్సిల్ చేసేద్దాం చెప్పలేరు. సో మహారాజ్ అడిగారండి, టైం అయిపోయింది, మహారాజ్ రెడీ అయిపోయారు, ఎవరు రావట్లేదు. సో మహారాజ్ అడిగారంటే, ఏంటి ఈ రోజు ఎవరు రావట్లేదు, భాగవతం ప్రవచనం కదా. మహారాజ్ అసలు మీ స్థితి మీకు తెలుస్తుందా, బాగా తలనొప్పితో ఉన్నారు, అందుకని మేము ఈ రోజు క్యాన్సిల్ చేసాం. సో మహారాజ్ తిట్టారంట, శ్రీమద్ భాగవతం చెప్తేనే నా తలనొప్పి తగ్గిపోద్ది, ఎవరు చెప్పారు శ్రీమద్ భాగవతం చెప్పలేనని నేను ఈ స్థితిలో అని చెప్తే భయమేసి అందరు కూడా మళ్ళీ పిలుస్తారంట. సో మహారాజ్ ఆ రోజు ఎప్పుడు 1 అవర్ ఇచ్చే మహారాజ్ ఆ రోజు 2 అవర్స్ భాగవతం ఇస్తారంట, విత్ సో హ్యాపీనెస్. తర్వాత మొత్తం తను ఆల్రెడీ అయిపోయారంట కదండి. ఇది శుద్ధ భక్తుల స్థితి కదండి, వాళ్ళు సాధ్య స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒకసారి మనం చూస్తాం, శ్రీల ప్రభుపాద్ గారు ఎప్పుడైతే ఒక టెంపుల్ ల్యాండ్ ప్రాబ్లం ఏదో వస్తుంది అనమాట, చాలా హెడేక్ గా ఉంటుంది. సో ప్రభుపాద్ గారు ఇలా పట్టుకుని ఉంటారు అనమాట. అప్పుడు ప్రభుపాద్ శిష్యులు అంటారు, సరే అయితే వదిలేద్దామా ప్రభుపాద్, వేరే ల్యాండ్ చూద్దాం టెంపుల్ కోసం, ఇది బాగా హెడేక్ తీసుకుని వస్తుంది, ఏ విధంగానూ సాల్వ్ చేయలేకపోతున్నాం. ప్రభుపాద్ ఏమంటారు, ఈ హెడేక్ మంచిదే, ఈ హెడేక్ ఆనందాన్ని ఇస్తుంది. మామూలుగా భౌతిక ప్రపంచంలో మనం ఏదైనా పొందలేకపోతే వచ్చే హెడేక్ ఏం చేస్తుంది, మనకు దుఃఖాన్ని ఇస్తుంది. బట్ కృష్ణ కోసం తీసుకునే హెడేక్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇది శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు ఏం చేస్తారు, వాళ్ళకున్న రీసోర్స్ అయినా, టైం అయినా, ఎనర్జీ అయినా భగవంతుని యొక్క సేవలో ఉపయోగించినప్పుడే వాళ్ళ ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే వాళ్ళ మనసు స్వామి దగ్గరే ఉంటుంది ఎప్పుడు కూడా, ఏ స్థితిలో అయినా సరే. ఎందుకంటే వాళ్ళు దేహాత్మ భావం నుంచి పూర్తిగా బయటపడిపోయారు కాబట్టి వాళ్ళ ఆలోచన ఉంటుంది. మనకు అర్థం కాదు వాళ్ళు ఎలా ఆలోచించగలరు, ఎందుకంటే ఇప్పుడు మన దేహ భావనలు అట్లీస్ట్ నాలాంటి వాళ్ళకి ఈ దేహ భావనలు ఇంకా ఆలోచిస్తూ ఉన్నంతసేపు కూడా వాళ్ళు ఎలా అలా ఆలోచించగలరో మనకు తెలియదు. కానీ మనం కూడా ఎప్పుడైనా ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనకి అర్థం అవుతుంది, ఓ కదండి. ఎందుకంటే తల్లి ఏ స్థితిలో ఉన్నా చిన్న పిల్లవాడి గురించి ఏదైనా లెక్స్ చేస్తుంది. మనం అనవచ్చు, అయ్యో మనం వెళ్ళినప్పుడు తలనొప్పి అని పడుకుంది, కానీ వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే అంత 102 జ్వరంలో కూడా లెగ్స్ ఎలా చేసింది అనుకోవచ్చు. లెగుస్తుంది ఆవిడ, ఎందుకంటే పిల్లవాడి మీద ప్రేమ. అలాగే ఈ ఆచార్యులు కూడా అలాగే చేయగలరు. ఇప్పుడు మన గురు మహారాజ్ హోలే జయపతాక స్వామి మహారాజ్, మన ఏదో చిన్న జ్వరం వస్తే బెడ్ నుంచి లెగం, అయిపోయింది ఈ రోజు రెస్ట్, ఫుల్ రెస్ట్, మిగతా అన్ని సర్వీస్ క్యాన్సిల్ కొట్టండి అంట. కానీ మహారాజ్ ఇప్పుడు అసలు శరీరాన్ని పక్కన పెట్టి అసలు ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు కదండి. అన్స్టాపబుల్ ఆయన, ఎందుకంటే వీళ్ళు అతీతంగా వాళ్ళు భగవంతునితో అంతగా ఆకర్షించబడి ఉన్నారు. ఒకసారి నాకు బాగా గుర్తు, అరౌండ్ 2011 ఆ టైంలో ఒకసారి మహారాజ్ మన బెంగళూరు టెంపుల్కి వచ్చారు. సో బెంగళూరు టెంపుల్కి వచ్చినప్పుడు ఐ థింక్ ఉగాది టైంలో ఇప్పుడు వచ్చారు. ఉగాది పెద్ద పండాలు ఏర్పాటు చేశారు, మహారాజ్ గురించి అందరు కూడా గ్లోరిఫై చేస్తున్నారు. ఇస్ మహావరాహ ప్రభు మహారాజ్ యొక్క పర్సనల్ సెక్రటరీ. సో ఆయన కూడా చెప్పారు. సో ఏమని చెప్పారు, ఎలాగైతే ఆ ఒక ప్రేమికుడు ప్రేమలో ఉన్నప్పుడు అవతల వ్యక్తి కోసం ఏ లెవెల్ కైనా సరే వాళ్ళు రెడీ అయిపోతారో, అలాగే శ్రీల ప్రభుపాద్ మీద ఉన్న ప్రేమ కారణంగా మన గురుమారి ఏ ఎక్స్టెన్షన్ కైనా వెళ్ళిపోతారంట, ఎక్కడికైనా ఆ సేవ చేయడం కోసం ఆపలేరంట ఆయన్ని కదండి. ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన ఆపలేరు. ఈ స్థితిలో కూడా ఆయన అన్ని ప్రదేశాలకి తిరిగి ప్రచారం చేస్తున్నారు, అన్నిట్లో యాక్టివ్ గా ఉంటున్నారు. సో మామూలు వాళ్ళకైతే అది అసాధ్యం, ఎవరు చేయలేరు. అనుకుంటామేమో కానీ చేయాలని మనం చేయలేం, అది కేవలం ఆ స్థితిలో ఉన్న వాళ్ళకే సాధ్యం కదండి. సో ఈవెన్ రథయాత్ర ఎలా స్టార్ట్ అయింది మన ఇస్కాన్ లో. ఒకసారి ప్రభుపాద్ గారు ఐ థింక్ లాస్ ఏంజల్స్ టెంపుల్లో పైన ఫస్ట్ ఫ్లోర్ లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు బయట నుంచి ఒక పెద్ద ట్రక్ వెళ్తుంది అనమాట. సో అది గూడ్స్ అన్నిటిని క్యారీ చేసుకుని వెళ్తుంది. సో అందరూ కూడా ఒకే, ఇక్కడ స్టేట్స్ లో ఇలా ఉంటాయేమో గూడ్స్ ని క్యారీ చేయడానికి పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి అనుకున్నారే గానీ ఎవరికి కూడా అంత పెద్ద ఆ గూడ్స్ ని తీసుకెళ్లే దాన్ని ఒక కెనోపీ అంతా తయారు చేసి రథయాత్ర చేయాలన్న ఐడియా ఎవరికి రాలేదు. కానీ రూపాది వెంటనే అన్నారు, సో దీన్ని ఉపయోగించి మన రథయాత్ర ఎందుకు చేయకూడదు. చూడండి, ఆ స్థితిలో కూడా అక్కడున్న ఫెసిలిటీస్ ని, అక్కడున్న ఎనర్జీ ఏదైతే ఉన్నదో వాటి అన్నిటిని భగవంతుడి సేవలో ఉపయోగించాలి. అదే జ్ఞానులు ఏం చేస్తారు, నీతి నేతి నేతి, ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు, అమ్మో ఇది అట్రాక్ట్ చేస్తుంది మన, ఇది అట్రాక్ట్ చేస్తుంది అని అన్నీ వద్దనుకుంటారు. కానీ భక్తులు యుక్త వైరాగ్యం చేస్తారు. యుక్త వైరాగ్యం అంటే ఏమిటి, ఎవరు ఈ అన్నిటికీ యజమాని కరెక్ట్ గా తెలుసు వాళ్ళకి,
అందుకని ప్రతిదీ కూడా యజమాని సేవలో ఉపయోగిస్తారు కదండి. ఇప్పుడు మనకి ఒక కారు ఉందనుకోండి, ఆ కారు యొక్క ఉద్దేశం, ఉపయోగం ఏమిటి? ఆ యజమానిని సంతోషపెట్టడమే. అలాగే ఏదైతే రిసోర్సెస్ ఇక్కడ గాని, ఆధ్యాత్మిక ప్రపంచంలో గాని ఏదైతే ఉన్నాయో, వాటి అన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ అన్నిటి యొక్క యజమానిని సంతృప్తి పరచడమే. సో, ఇందులో ఎక్స్‌పర్ట్‌గా ఉంటారు శుద్ధ భక్తులు. కదండీ! ఆ శుద్ధ భక్తులు ఇది వద్దు, అది వద్దు, ఇది అటాచ్‌మెంట్ అనరు. ఏం చేస్తారు? ఉన్న ప్రతీదీ కూడా స్వామి యొక్క సేవలో ఉపయోగిస్తారు. ఆ యజమాని సేవలో ఉపయోగిస్తారు. మీకు గుర్తుండే ఉంటే శ్రీమద్ భాగవతం పరమశివుడు గురించి వస్తుంది. దక్షయజ్ఞ సమయంలో పరమశివుడు అంతటి వైరాగ్యంగా ఉండటానికి కారణం ఏమిటి? ఆయన స్వయంగా దుర్గాదేవి యొక్క పతి. ఆయనకి లేనిదేమైనా ఉంటుందా? అందరూ కూడా ధనం దేహి, పుత్రాన్ దేహి అని ప్రతీదీ కూడా దుర్గాదేవిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ! అటువంటిది మరి ఆవిడ యొక్క పతి ఆయనకి లేనిదేముంటుంది భౌతిక ప్రపంచంలో? భౌతిక ప్రపంచంలో మొత్తం సృష్టి, స్థితి, లయములన్నీ కూడా ఆ దుర్గ చూస్తూ ఉన్నప్పుడు, ఆ దుర్గాదేవి యొక్క పతి అయిన పరమశివుడికి ఏమైనా లోటుంటుందా? అయినా ఆయన ఒక పెద్ద చెట్టు కింద ఎటువంటి నివాసం లేకుండా ఎందుకుంటున్నాడు? ఏమని చెప్తారు? ఆయన మూడ్ ఏమని చెప్తారు ఆచార్యులు? ఇవన్నీ కూడా నా స్వామి యొక్క సేవలోనే, నా సంకర్షణుడి యొక్క సేవలోనే ఉపయోగించాలి. కదండీ! ఎప్పుడు కూడా ఆయన సంకర్షణ మీద ధ్యానం చేస్తూ ఉంటాడు. కదండీ! సో, ఈ విధంగా ఎప్పుడూ కూడా మనం చూస్తాం శుద్ధ భక్తులు అందరూ వాళ్ళ ఎయిమ్ ఒకటే ఉంటుంది. అటు అంబరీష్ మహారాజ్ అయినా, కులశేఖర ఆళ్వార్ అయినా కదండీ! లేకపోతే ప్రహ్లాద్ మహారాజ్ అయినా, ధ్రువ మహారాజ్ అయినా వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వలేదా? బోలెడంత ఐశ్వర్యం. బట్ కానీ ప్రభుపాద్ గారు చాలా సార్లు భాష్యాల్లో రాస్తారు. వాళ్ళకిచ్చిన ఐశ్వర్యం ఏమిటి? అది లక్ష్మి, దుర్గ కాదు. మెటీరియల్ లక్ష్మి కాదు. ఆధ్యాత్మిక లక్ష్మి. ఎందుకని వాళ్ళు లక్ష్మిని నారాయణతో జతగూర్చి ఎప్పుడు కూడా నారాయణ సేవలో ఉపయోగిస్తారు. ఈ విధంగా సాధ్య స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎవరు కూడా అలారం పెట్టక్కర్లేదు. ఓహ్! ఈరోజు చేశారా? ఈరోజు మంగళహారతికి అటెండ్ అయ్యారా? ఈరోజు స్వామి సేవ అయిందా? అని ఎవరు అడగక్కర్లేదు. వాళ్ళు స్పాంటేనియస్‌గా చేస్తారు. ఎవరు ఫాలో అప్ చేయక్కర్లేదు. ఓహ్! ఈవిడ మళ్ళీ ఫోను చేస్తుందా ఏంటో నా జపం అవ్వలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు బెత్తం పట్టుకుని వెనకాల తిరగక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళు చేస్తారు. ఇది సాధ్య భక్తి. మీ అందరికీ తెలిసుంటే బిల్వమంగళ ఠాకూర్ ఉన్నారు. హ్మ్. బిల్వమంగళ ఠాకూర్ గారు కృష్ణ కరుణామృతం, అలాగే గోవింద దామోదర మాధవేతి ఇటువంటివి ఎన్నెన్నో అద్భుతమైన రచనలు చేశారాయన. సో, గోవింద దామోదర మాధవేతి అని ఒక అద్భుతమైన పాట రాశారాయన. అందులో గోపికల యొక్క మనస్థితి గురించి చాలా అద్భుతంగా రాస్తాడాయన. సో, గోపికలు యాక్చువల్‌గా గోపికలు ఏం అమ్ముకుంటారండి? గోపికలందరూ కూడా ఏం అమ్ముతారు? వాళ్ళ దగ్గర ఏముంటాయి? పాలు, పెరుగు. పెరుగు ఆ! పాలు, వెన్న, పెరుగు ఇవన్నీ కూడా వెళ్లి అమ్ముతూ ఉంటారు. కొంచెం కొంచెం మధుర ఈ ప్రదేశంలో లేకపోతే దగ్గర దగ్గర సిటీస్‌కి వెళ్లి అమ్ముతూ ఉంటారు. కదండీ! సో, వాళ్ళు కృష్ణుడి మీద ఎంత ప్రేమలో ఉన్నారంటే వాళ్ళేమని పిలుస్తారు? గోవింద దామోదర మాధవేతి. ఏమంటారు? గోవిందని తీసుకోండి, మాధవుడిని తీసుకోండి. కదండీ! లీటర్ ఇంత మాధవుడు, లీటర్ ఇంత గోవింద అని అమ్మేస్తూ ఉంటారు. బిల్వబంకల్ ఠాకూర్ అంటారు, ఈ గోపికలు ఎంత తన్మయత్వంలో ఉన్నారు. పాలు, పెరుగు అంటం పోయి గోవిందని తీసుకోండి, మాధవని తీసుకోండి. దేవాది దేవుడిని అమ్మేస్తున్నారు వీళ్ళు. ఈ గోపికలు. వాళ్ళు ఎంతగా వాళ్ళ మనసుని ఆ స్వామి మీదే పెట్టారో. ఇంకా ఏమని చెప్తాడాయన? ప్రతి ఒక్క ఇంట్లో కూడా వీళ్ళు పిచ్చుకలని, అలాగే రామచిలుకని ఎస్పెషల్లీ రామచిలుకలను పెంచుకుంటారు. శ్రీమతి రాధారాణి దగ్గర కూడా ఉన్న ప్యారెట్ ఆయనే కదా సుకుడు. కదండీ! సో, శ్రీమతి రాధారాణికి ఒక మంచి అలవాటు ఉండేదంట. ఆ ప్యారెట్‌కి దానిమ్మ గింజలు ఒక్కోటి పెడుతూ ఏమంటుంది? కృష్ణ అని చెప్పు, కృష్ణ అని చెప్పు. ఒక కృష్ణ అని చెప్తే ఒక గింజొస్తుంది. కదండీ! ఆ విధంగా ఇంట్లో ఎన్నో పక్షులు తిరుగుతుంటాయి. ఇప్పుడైతే పక్షులు రావట్లేదు. ఎందుకని? ఇప్పుడెందుకు రావట్లేదండి మన ఇంటి వరకు పక్షులు? రేడియేషన్ మనం ఏం మూలకంగా పెట్టట్లేదు చెట్లు ప్రభుజీ వాటికి. కొట్టేస్తున్నారు మాతాజీ. ఏం వండుకొని తినేస్తారని భయం కదండి. పెట్టట్లేదు. అందుకనే రావట్లేదు. మనం చూస్తాం రామచంద్రమూర్తి దగ్గర కూర్చున్నప్పుడు కూడా చుట్టూరు ఉంటాయి పక్షులు. కృష్ణుడు చుట్టూరు ఉంటాయి. గోపికలు చుట్టూరు ఉంటాయి. బృందావనం మన పిచ్చితనం చూసినప్పుడు ఉంటాయి. ఎందుకని? వాటికి భయం లేదు. వీళ్ళు మన రక్షకులే కానీ మన నాశనం చేసేవాళ్ళు కాదు. మన ప్రాణం తీరని భయం ఉండదు కాబట్టి మన దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు మనం వాటిని ఏం చేసేస్తామని భయంతో అసలు దగ్గరికి కూడా రావట్లేదు. మన గింజలేస్తామన్నా సరే పారిపోతాం. మనం వెళ్ళిన తర్వాత వచ్చి తినే పరిస్థితి వచ్చేసింది. ఎందుకని అంత భయపడిపోయాం మన గురించి వాడికి బాగా తెలిసిపోయింది. కదండీ! మేమైతే కేవలం గింజలు తినేవి వదిలేస్తాం. వీళ్ళైతే మన్నే తినేస్తారు. అంత భయపడిపోతున్నాయి.
కదండి. కానీ అప్పట్లో ఇంట్లో తిరుగుతూ ఉండేవి పక్షులు ఇవన్నీ కూడా. కొంతమంది పెంచుకునేవారు. మేము పంజరాల్లో పెట్టక్కర్లేదు. అవి అలాగా అక్కడక్కడే తిరుగుతూ ఉండేవన్నమాట. కదండి. అలాగే ఇవందరూ కూడా ఏం చేసేవారు, అవన్నీ కూడా కృష్ణ 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 గోవింద గోవింద గోవింద. ఎందుకంటే మీకు తెలుసు కదా, రామచిలుకలు ట్రైనింగ్ చేస్తే మనం ఏం చెప్తే అవి చెప్తాయి, అవి రిపీట్ చేయగలవు కదండి. వీళ్ళెప్పుడు కూడా ఏం చెప్తారు, గోవింద దామోదర మాధవేతి. వాళ్ళు ఎప్పుడు కూడా గోవింద దామోదర మాధవ అని పిలుస్తుంటే అవి విని విని అవి కూడా గోవింద దామోదర మాధవ. సో ఇల్లంతా ఏమైపోయింది, నామంతో, భగవంతుడి యొక్క నామంతో కూడా ఎప్పుడు ఉండేది. సో ఇంకా ఏంటి, వాళ్ళు ఉయ్యాల ఊపుతున్నప్పుడు కూడా ఏం చేసేవారు, గోవింద దామోదర మాధవేతి. వాళ్ళు అలాగే ఏదైనా పెండులు ఆడుకున్నప్పుడు కానీ, ఇంట్లో ఏ పనులు చేసినప్పుడు కానీ ఒకటి ఒకటి వచ్చేదంట వాళ్ళ నోటెంట నుంచి, ఏమిటి, గోవింద దామోదర మాధవేతి కదండి. సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిస్తే ఏదో ఒకటి మాట్లాడుకోవాలనిపిస్తుంది, క్లాసెస్ కూర్చోలేరు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఎప్పుడు కూడా, గోవింద దామోదర మాధవేతి. ఓ కృష్ణుడు మీ ఇంటికి వచ్చాడా, ఏం చేశాడు, మా ఇంటికి వచ్చి ఈ పని చేశాడు, మీ ఇంటికి వచ్చి ఆ విధంగా దొంగలించాడు. ఎప్పుడు కూడా వాడు మాటల్లో కూడా కృష్ణుడే ఉండేవాడు, వాళ్ళు మన స్థితిలో కృష్ణుడు ఉండేవాడు, ఎదురుగుండా కృష్ణుడు దర్శిస్తూ ఉండేవారు, అన్ని చోట్ల దర్శిస్తూ ఉండేవారు కదండి. ఇది వాళ్ళ స్థితి. సో ఇంకా బెల్లమంగళ ఠాకూర్ ఏం చెప్తున్నారు, కొంతమంది గోపికలు ఏం చేస్తూ ఉండేవాడంట, ఓ కృష్ణ వెన్న ముద్ద ఈరోజు ఫ్రెష్ గా తయారు చేసాం, కావాలా అంటే కృష్ణుడు ఏమంటారా, కావాలి మయ్యా అనుకుంటూ వస్తుంటే, సరే అయితే నేను చెప్పినట్టు నృత్యం చేస్తానంటే ఇస్తాం కృష్ణ. సో వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళ చేతుకున్న గాజులు కదండి, వాళ్ళు పెట్టుకున్న ఆభరణాలతో ఒక మంచి మెలోడీ తయారు చేస్తే కృష్ణుడు దానికి తగ్గట్టుగా నృత్యం చేస్తే వాళ్ళకి చిన్న వెన్నముద్ద ఇచ్చేవారంట స్వామి. ఈ విధంగా స్వామిని కూడా నియంత్రించే వాళ్ళు కదండి. అందుకని స్వామి శ్రీమద్ భాగవతంలో మన ప్రభుపాద్ గారు చెప్తారు, ఏదైనా ఇస్తాడంట స్వామి. ఐశ్వర్యాలు కావాలా, సరే అయితే తీసుకెళ్ళి, మొహం కూడా చూడండి, వాళ్ళు తీసుకెళ్ళిపో అంటాడంట. ఓకే, సాయుధ్య ముక్తి కావాలా, అయితే వెళ్ళిపో. ఏదైనా సిద్ధులు కావాలా, సరే అయితే అవి ఇస్తాను, తీసుకుని వెళ్ళిపో. మామూలు భక్తి కూడా ఇస్తాడు, అంటే కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, యోగ మిశ్ర భక్తి, మిశ్రితమైన భక్తి అది కూడా ఇస్తాడు. కానీ శుద్ధ భక్తి వెరీ డిఫికల్ట్. ఆలోచిస్తాడు ఇచ్చే ముందు. ఎందుకని ఇస్తే ఏమవుతుందండి ఆయన పరిస్థితి, ఇస్తే ఏమైపోద్ది ఆయన పరిస్థితి, దాసుడైపోతాడండి ఆయన. ఆ భక్తులకి దాసుడైపోతాడు ఆయన. పార్థ సారథి అయిపోయాడు కదండి, దామోదరుడు అయిపోయాడు, తల్లి చేత కట్టబడ్డాడు. ఎందుకని, భక్త బద్ధుడు అయిపోతాడు ఆయన. అందుకని శుద్ధ భక్తి అంత వెంటనే ఇవ్వడంట ఆయన ఎవరికి కూడా. ఎందుకని శుద్ధ భక్తులు చేతిలో ఆయన బందీ అయిపోతాడు. అందుకని బెల్లమంగళ ఠాకూర్, ఎప్పుడైతే బెల్లమంగళ ఠాకూర్ కూడా ఆయన దర్శనం ఇస్తాడు. మీరు బెల్లమంగళ ఠాకూర్ గురించి తెలిసి ఉంటే, చివరిలో ఎప్పుడైతే ఆయన కళ్ళు రెండు పొడి చేసుకున్న తర్వాత వెళ్ళినప్పుడు కృష్ణ కరుణామృతం ఇవన్నీ కూడా రాస్తూ ఉంటాడు, శుద్ధ భక్తుడు అయిపోతాడు ఆయన. అప్పుడు ఆయనకి లాలనా పాలనా చూడడానికి ఎవరు ఉంటారు, ముసలి అయిపోయాడు, అసలే గుడ్డివాడు. అప్పుడు కృష్ణుడే చిన్న బాలుడి కింద వచ్చి ఆయనకి పాలు తీసుకుని వస్తాడు ప్రతిరోజు కూడా. కొన్ని రోజులకు అర్థం అవుతుంది, ఎవరి పిల్లవాడు, ఎవరు నా గురించి ఇంతలా పట్టించుకుంటున్నారు, అర్థమవుతుంది, సెన్స్ చేస్తాడు ఆయన కృష్ణుడే అని. సో కృష్ణ నువ్వా ప్రతిరోజు నన్ను వచ్చి ఇంతలా పోషణ చేస్తున్నావు ఆయన పట్టుకుందాం అనుకుంటే దొరుకుతాడా అండి కృష్ణుడు, పారిపోతాడు. అప్పుడు బెల్లమంగళ ఠాకూర్ అంటారు, ఎక్కడికి పారిపోతావు నువ్వు, నా హృదయ కూపరంలో నిన్ను బంధించి ఉంచాను, అక్కడి నుంచి నువ్వు ఎప్పుడూ తప్పించుకోలేవు. ఇప్పుడు పారిపోతే పారిపోవు, బట్ నా హృదయం చీకటి గదిలో నేను బంధించేశాను, నా హృదయం అఘాతం లాగా చీకటిగా ఉంది, అక్కడ నేను బంధించేశాను, అక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు కదండి. ఎందుకనే వాళ్ళ హృదయంలో బందీ అయిపోతాడు స్వామి. అందుకనే అంబరీష్ మహారాజ్ గారిని ఎప్పుడైతే దుర్వాసుడు ఆ రాక్షసుడి చేత ఇబ్బంది పెడదాం అనుకుంటే, అంబరీషుడు ఒక్క అడుగు కూడా ముందుకు గాని వెనక్గానే ఇలా భయపడలేదు ఆయన. కానీ వెంటనే సుదర్శనుడు వచ్చేసాడు. ఆ సుదర్శనుడు తరుగుతుంటే దుర్వాసుడు నారాయణుడి వరకు వెళ్ళాడు. నారాయణ రక్షించవయ్యా అంటే స్వామి ఏమన్నాడు, నాకు తెలియదండి ఎలా రక్షించాలో, ఇలా అంబరీషుడు పాద పద్మాలు పట్టుకుంటా ఆయన క్షమిస్తే ఈ సుదర్శనుడు ఒప్పుకుంటాడు. నా మాట ఎవరు వింటారు? నిజంగా ఆయన చెప్తే ఎవరు వినరా? కానీ ఆయన కల్పించుకోడు. స్వామికి అపరాధం చేసినా క్షమిస్తాడు, కానీ ఇటువంటి శుద్ధ భక్తులకి మనం అపరాధం చేస్తే స్వామి ఎప్పటికీ మనం క్షమించాడు కదండి. సో ఈ శుద్ధ భక్తికి వెళ్ళాలి అంటే మెయిన్ మనం చేయాల్సింది ఏంటి, ఒకటి భక్తి అయితే చెయ్యకూడదు ఏంటి, వైష్ణవ అపరాధం.
ఎప్పుడైతే వైష్ణవ అపరాధం చేస్తాం ఏం జరుగుతుంది? ఆ ఉన్న స్థితి నుంచి మనం పడిపోతాం కదండి. శుద్ధ భక్తికి వెళ్ళటం అనేది ఇంకా ఓన్లీ రాసుకోవటం వరకే సరిపోతుంది డైరీలో. ఎప్పుడైతే ఈ అపరాధం అనేది చేస్తామో మన శుద్ధ భక్తికి వెళ్ళడానికి అవకాశమే లేదు కదండి. సో అపరాధాలు ఎందుకు చేస్తాం చెప్పండి ఎవరైనా? ఎందుకు అపరాధం చేస్తాం? అజ్ఞానం వల్ల మాతాజీ, అజ్ఞానం, అవసరార్థం. మోహం వల్ల, ఆహా. అజ్ఞానం మోహం వల్ల, అజ్ఞానం వల్ల. ఓకే, మోహం వల్ల, అవసరం. తెలియకపోతే కూడా చేస్తాం మాతాజీ. తెలియకపోతే చేస్తాం. ఓకే, ఏం తెలియకపోతే చేస్తాం? ఆయన వైష్ణవుడు అని తెలియకపోతే చేస్తాం అవతల వ్యక్తి. అపరాధం అది చేస్తే అపరాధం అని తెలియకపోతే చేస్తాం. అపరాధం అని తెలియక చేస్తాం. ఓకే, ఇంకా మిథ్యాహంకారం వల్ల, అసూయ ద్వేషాల వల్ల, అసూయ ద్వేషం. ఓకే, ఇంకా మిథ్యాహంకారం వల్ల కూడా మాతాజీ. మిథ్యాహంకారం. ఓకే, స్టార్టింగ్ భక్తులకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అందరూ నాకంటే చాలా బాగా భక్తి చేస్తున్నారు. సో తర్వాత అదే ఫీలింగ్ ఉంటుందా మనకి? ఉండదు మాతాజీ, మనం కూడా చేసేస్తున్నాం అన్న భావంలోకి వచ్చేస్తాం. మనం కూడా చేసేస్తున్నాం అనుకుంటే పర్వాలేదు, మనమే ఎక్కువ చేసేస్తున్నాం. ఇది చాలా డేంజర్ కదండి. ఇది చాలా డేంజర్. ఎస్ మాతాజీ. స్టార్టింగ్ ఉన్నదానికి లేని తర్వాత మనలో పోయేది ఏంటి? ఆ వినయ విధేయతలు, వేరే వాళ్ళ పట్ల గౌరవం స్టార్టింగ్ లో ఉంటుంది. ఓ నాకేం తెలీదు కదండి. ఆ భక్తులందరినీ ఎంతగానో గౌరవిస్తాం. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది? ఏ భక్తులైతే మన భక్తిలోకి తీసుకుని వచ్చారో వాళ్ళలోనే ఫాల్ట్ ఫైండింగ్ చేస్తాం, వాళ్ళని నిందించే ప్రయత్నం చేస్తాం. ఏదైతే భక్తులు మనం భక్తిలోకి రావడానికి కారణం అయ్యారో మళ్ళీ అదే భక్తులు మనం పతనవడానికి కూడా కారణం అవడానికి ఏంటి కారణం? వాళ్ళని అపరాధం చేయటం, వాళ్ళని నిందించటం, వాళ్ళని దూషించటం, బ్యాక్ టాక్ చేస్తుంటారు. డివోటీస్ ముందు ఒకలా ఇప్పుడు ఎందుకంటే బయట ఎలా ఉన్నామో అదే విధంగా వైష్ణవ సంఘంలో కూడా ఉండే ప్రయత్నం చేస్తారు. బయట పరిస్థితి ఏమిటి? ఎదురుగుంటా వా 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 అంటారు, పక్కకి వెళ్ళంగానా తెలుసు కదా అలా మాట్లాడుతుంటా కదండి. అదే విషయం భక్తులు కూడా చేసాం అనుకోండి, ఏమవుతుంది? వైష్ణవ అపరాధం. నిన్న మొన్న ఆదివారం మాకు భక్తి వైభవ జరుగుతున్నప్పుడు హిస్ గ్రేస్ హర్లీలా ప్రభు ఒక విషయం చెప్పారు అపరాధం గురించి. అపరాధం అనేది ఎప్పటి వరకు ఉంటుందంట? ఎప్పుడైనా అపరాధం చేస్తే దాని ట్రేసెస్ మనకి ప్రేమ స్థితి వరకు కూడా దాని ట్రేసెస్ ఉంటాయంట. చూడండి ఎంత డేంజర్. ప్రేమ స్థితి వచ్చేంత వరకు ఉంటాయి. ఎందుకంటే మేము దక్షుడు గురించి ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుతున్నప్పుడు దక్షుడు మళ్ళీ పరమశివుడికి అపరాధం చేశాడు. మళ్ళీ ఆ ట్రేసెస్ మిగిలిపోవటం కారణంగా మళ్ళీ నారదమునికి అపరాధం చేస్తాడు కదండి. ఇంత తపస్సు చేసి ఇంత చేసినా ఈ అపరాధం, తప్పులు చేయవచ్చు కానీ అపరాధం వెరీ డేంజరస్. తప్పులు ఎవరైనా చేస్తారు, హ్యూమన్ ఈస్ మెంట్ టు ఎర్రర్. సో మనం మనుషులు అన్న వాళ్ళు ఏదో ఒక తప్పు చేస్తారు, అది ఓకే, సహజం. కానీ అపరాధం నుంచి బయటపడటం చాలా 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 కష్టం. కాబట్టి ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కోసారి ఏమనుకుంటే ఎందుకు అపరాధం చేస్తాం మనం? మన సేవకి ఎవరైనా అడ్డొస్తుంటే వాళ్ళని ద్వేషం కింద అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎలాగైతే ఒక విధంగా సేవ చేస్తున్నారో అవతల వ్యక్తి కూడా వాళ్ళు సేవ చేస్తున్నారు కదా కదండి. ఇప్పుడు ఎలాగైతే దక్షుడు ఈ ప్రజోత్పత్తి చేయాలి అనుకుంటున్నాడు, తన సెన్స్ ఆఫ్ డ్యూటీ ఏంటి? ఫర్దర్ గా జీవులందరినీ తీసుకుని రావాలి. తనేమనుకున్నాడు? నా డ్యూటీకి అడ్డం వస్తున్నాడు నారదుడు. మరి నారదుడు ఎవరు డ్యూటీ చేస్తున్నారండి? కృష్ణ భగవానుడు. నారదుడికి ఇచ్చిన డ్యూటీ చేస్తున్నారు. మన డ్యూటీ మనం చేయటం ఏంటంటే, మన డ్యూటీని మనం చేయటంతో పాటు వేరే వాళ్ళ డ్యూటీ చేయనివ్వాలి. అదే కరెక్ట్ గా మనం అపరాధం లేకుండా వ్యవహరించడం. కేవలం ఓకే మిగతా వాళ్ళ సంబంధం లేదు, నా డ్యూటీ ఇది కాబట్టి నేను దీనికి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరు నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే అది గొప్ప అపరాధం. ఎలాగైతే నేను ప్రజోత్పత్తిలో భగవంతుని యొక్క యూనివర్సల్ మేనేజ్మెంట్ లో సహకరిస్తున్నానో, నారదుడి యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి? అందరినీ డెలివరీ చేయటం. ఆయనకి భక్తి అనే యోగాన్ని ఆయనకి ఆచార్యుడు ఆయన కదండి. ఈవెన్ దక్షుడు కూడా చేయాలి. ఒక తల్లిదండ్రుల యొక్క పొజిషన్ ఏంటి? పిల్లల్ని మళ్ళీ ఇంకొక గర్భంలో పెట్టబడకనున్నట్టుగా పెంచాలి. ఆ విషయంలో నారదుడు ఆయనకు సాయం చేసినందుకు కృతజ్ఞత తెలపాల్సింది పోయి ఏం చేశాడు ఆయన? నా డ్యూటీకి అడ్డం వస్తున్నాడు ఈ నారదుడు అని మళ్ళీ శపించేశాడు
కదండి. సో ఇది చాలా డేంజర్. ఒక్కోసారి మనం భగవంతుడి కోసమే చేస్తున్నాం అని అనుకుంటూ ఇంటర్నల్ మోటో ఏంటి, మనల్ని మనం సంతృప్తి పరిచే విధంగా చేసుకుంటూ ఉంటాం. వేరే వాళ్ళకి అపరాధం చేస్తున్నామంటే అది ఎందుకు చేసాం? మనం చేసే సేవలో మన ఇంద్రియ తృప్తి ఎతుక్కున్నాం. సింపుల్ ఆన్సర్. సింపుల్ ఆన్సర్. ఎప్పుడైతే మనం చేసే సేవలో ఇంద్రియ తృప్తి ఎతుక్కుంటున్నాం, అక్కడ కూడా పేరు, నామ, పేరు, లాభ, ప్రతిష్ట ఎతుక్కుంటామో అప్పుడు ఏం చేస్తాం? అవతల వాళ్ళకి అపరాధం చేయడానికి అన్ని విధాల శ్రేయస్కరం ఉన్నది. కాబట్టి ప్యూర్ శుద్ధ భక్తి అంటే వాళ్ళ కోసం ఏం చేసేది కాదు. ఈ భక్తి చేస్తే నాకు ఇది వస్తుంది అని క్యాలిక్యులేటెడ్ భక్తి కాదు. కేవలం గురువుని, భగవంతుణ్ణి సంతృప్తి పరిచే భక్తి కదండి. గుణాతీతమైన స్థితి. కపిల భగవాన్ చెప్తారు కదా, భక్తిలో కూడా 3 రకములు ఉన్నాయి. తమో గుణంలో ఉన్నవాడు ఏమనుకుంటాడు? నేనే భక్తి చేస్తున్నా, ఎవ్వరూ భక్తి చేయట్లేదు, అందరూ వేస్ట్ ఫెలోస్, అందరి పట్ల ద్వేషాన్ని కురిపిస్తూ ఉంటాడు కదండి. ఇతను గొప్ప భక్తుడు అనుకుంటూ ఉంటాడు, కానీ ప్రతి ఒక్క భక్తుడి పట్ల ద్వేషం, క్రిటిసిజం, వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయటం, లేకపోతే ఆ భక్తుడు భక్తిలోకి రాకముందు చేసిన తప్పుల గురించి అందరికీ చెప్పటం, ప్రచారం చేయటం, వేరే భక్తుల గురించి బ్యాడ్ టాక్ మాట్లాడటం కదండి. ఇవన్నీ చేస్తూ ఉంటారు తమో గుణ భక్తులు. నామమాత్ర భక్తులు మాత్రమే వాళ్ళు. మరి రజోగుణంలో భక్తులు ఏం చేస్తారు? పేరు, లాభ, ప్రతిష్ట, ఓ గౌరవం లభిస్తుంది, అందరూ వావ్ వావ్ అంటారు, ఎక్కడికి వెళ్ళినా దండవత్ ప్రణామం అంటున్నారు, దండలు వేస్తున్నారు, పూలు ఇస్తున్నారు కదండి. అవి వచ్చినంత సేపు చేస్తాడు వాడు. అది రాకపోతే వాడి బిహేవియర్ ఫుల్లీ డిఫరెంట్ గా ఉంటుంది. అది రజోగుణ భక్తి. మరి సత్వగుణంలో భక్తి అంటే, నేను ఈ భక్తి చేస్తాను, ఈ పాపం ఏమి వద్దండి, కాస్త నా చీటీ అంతా కూడా క్లియర్ అయిపోవాలి, కేవలం వాడి గురించి వాడు చూసుకుంటాడు, కేవలం పాపపు కర్మల నుంచి విముక్తి కోసం చేస్తూ ఉంటాడు. మరి శుద్ధ భక్తి, శుద్ధ సత్వంలో చేసే భక్తి ఏమిటి? ఏది ఏమైపోయినా ఈ కర్మలో నాకు ఫలితం వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు, గురువుని, కృష్ణుని సంతృప్తి పరిస్తే చాలు. ఇది శుద్ధ భక్తి. మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకుని దాని నుంచి ముందుకు వెళ్ళి శుద్ధ భక్తి చేయాలని మన ఆచార్యులందరికీ మనందరికీ చెప్పే అద్భుతమైన విషయం కదండి. ఆ విధంగా శుద్ధ భక్తి చేసినప్పుడు మళ్ళీ మనం ఇంకొక దేహం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా శుద్ధ భక్తి చేసిన వాళ్ళు ఏమవుతారు? జీవన్ ముక్తులు అవుతారు. దేహం విడిచిపెట్టిన వెంటనే అధ్యాత్మ ప్రపంచానికి వెళ్తారు. సరే, ఇప్పుడు మనం సాధ్య భక్తి చేస్తున్నామా అంటే చెయ్యట్లేదు. ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్న క్వాలిటీస్ లో అన్ని ఉన్నాయా అంటే లేవు. అయితే ఒకేసారి ఇంత శుద్ధ భక్తి చేయట్లేదు కదా, సాధ్య స్థితిలో లేవు, యువర్ అన్క్వాలిఫైడ్ అంటున్నాడా స్వామి? లేదు. వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఇస్తున్నాడు 9వ శ్లోకంలో. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నాయందు మనసును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపము, ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకునము. సో ఇప్పుడు మనకి అంత ఇచ్చ లేదు, పడుకున్నా లెగిసిన స్వామి అన్న ఇచ్చ లేదు కాబట్టి లేదని వదిలేయమంటున్నాడా? లేదు, దాన్ని వృద్ధి చేసుకోమంటున్నాడు కదండి. ఎలా వృద్ధి చేసుకోమంటున్నాడు ఆ కోరికని? ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నసక్నోషి, ఎప్పుడూ కూడా నీ మనసుని నాయందే స్థిరం చేయి సమర్థుడు కానిచో ఏం చేయమంటున్నాడు? అభ్యాస యోగేన తతో, అభ్యాస యోగం చేయి. భక్తియుక్త సేవా అభ్యాసం అంటే సాధన భక్తి ద్వారా ఆ కోరికని తయారు చేసుకో, అంటే కోరికను వృద్ధి చేసుకో. ఏమిటి? ఎప్పుడు కూడా స్వామి కోసమే జీవించాలి, స్వామి కోసమే ఏ కర్మైనా చేయాలి, నిరంతరం పడుకున్నా లెగిసిన స్వామి ధ్యాసలోనే ఉండాలి, నాకంటూ నా స్వంతంగా ఏది ఆలోచించకూడదు. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సాధన ద్వారా వస్తుంది. ప్రస్తుతానికి అది లేదు, స్పాంటేనియస్ భక్తి లేదు. సరే, అయితే వాళ్ళు ఏమంటున్నాడు ఆయన? సాధన భక్తి చేయమంటున్నాడు. ఈ సాధన భక్తి చేయటం కారణంగా ఏదైతే భగవంతుడి పట్ల ఇప్పుడు అనురాగం లేదో అనురాగం వృద్ధి చెందుతుంది. సరే, ఇప్పుడు భగవంతుడి పట్ల అనురాగం లేకపోతే ఎవరి మీద అనురాగం ఉంది ఇప్పుడు? మన దేహం పట్ల, మన దేహం నుంచి వచ్చిన బాంధవ్యుల పట్ల, లేకపోతే ఏరో పేరో ప్రతిష్టో కీర్తి, లేకపోతే ఏదో భౌతిక ఫెసిలిటీస్, ఏదో లేకపోతే ఒక పవర్, కంట్రోలింగ్ పవర్, దేని మీద ఆసక్తి ఉండి ఉండవచ్చు. భగవంతుడి మీద అంత అనురాగం లేదు. కానీ ఇప్పుడు ఆ అనురాగం కోసం ఏం చేయమంటున్నారు?
విధి విధానాలని అనుసరించాలి. విధి విధానాలు అనుసరించడం అంటే ఏంటి? సాధన భక్తి. సో సాధన భక్తి చేయమంటున్నారు. సో సాధన భక్తి చేస్తే మరి భగవంతుడి మీద నిజంగా అనురాగం పెరుగుతుందా అండి అంటే పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? ఇప్పుడు మనం చూస్తాం ఐఐటి కోచింగ్ సెంటర్స్ అవన్నీ ఉంటాయి కదండి. సో మీ అందరు చాలా మంది మీ పిల్లలు కూడా అందులో జాయిన్ చేసే ఉంటారు. సో కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఐఐటికి వెళ్ళాలి, చదువుకోవాలి, క్రాక్ చేయాలి ఎగ్జామ్ అని. కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈ ఇంట్రెస్ట్ లేని పిల్లలకి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది? ఎప్పుడైతే తీసుకుని వెళ్ళి ఆ కోచింగ్ సెంటర్లో వేసేసాం అనుకోండి. సో ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండి దాన్ని టార్గెట్ గా పెట్టుకున్న వాళ్ళని చూస్తారు. దానికి మించి ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది అక్కడ కోచింగ్ సెంటర్లో. 4:00 లెగాలి, కాసేపు చదువుకోవాలి, మళ్ళీ స్నానాలన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏదో రివిజన్ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి, ఈవినింగ్ ఒక రివిజన్ టెస్ట్ ఉంటుంది. ఈ విధంగా కంటిన్యూస్ గా వాళ్ళు ఏం చేస్తారు? దాని మీద ఆసక్తి వచ్చేలా చేస్తారు. స్టార్టింగ్ వాడికి ఐఐటి క్రాక్ చేయాలని లేదు, ఏదో అమ్మ నాన్న తీసుకెళ్లి జాయిన్ చేశారని జాయిన్ అవ్వచ్చు. బట్ ఆఫ్టర్ 6 months వాడు ఏమవుతాడు? ఎలాగైతే ఐఐటి క్రాక్ చేయాలని కోరుకున్నదో మిగతా వాళ్ళకి వీడికి కూడా అంత కోరిక వస్తుంది. ఎలాగొస్తుంది? అదంతా కూడా సాధన, అభ్యాసం. ఆల్రెడీ అదే కోరికతో ఉన్న వాళ్ళతో సాంగత్యం కదండి. అదే కోరికతో ఉన్న వాళ్ళతో సాంగత్యం. అందుకని ప్రభుపాద్ గారు చెప్తారు, ఇప్పుడు తాగుబోతు అవ్వాలంటే పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు. ఏం చేయాలండి? ఒక 4-5 రోజులు వాళ్ళతో తిరిగితే చాలు, 5వ రోజు మన చేతుల్లోకి బాటిల్ వచ్చేస్తుంది. అలాగే మనం కూడా అందుకని నేను చిన్నప్పుడు చెప్తారు, మా పేరెంట్స్ కూడా చెప్పేవారు, ఎప్పుడు చదువుకున్న వాళ్ళతో నువ్వు తిరుగు. ఏమవుతుంది? చదువుకున్న వాళ్ళతో ఉంటే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, మనం గాసిప్ చెప్పడానికి అవకాశం ఉండదు. మనకు కూడా ఏదో చేతిలో పుస్తకం తీసుకోవాలి కదండి. అలాగే ఇప్పుడు ఈ ఐఐటి క్రాక్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు? వెరీ సీరియస్ గా ఉంటారు. వాళ్ళు ఏదో ఎగ్జామ్ ముందు పుస్తకం తీసే రకం కాదు కదండి. సో ఈ విధంగా అటువంటి వాళ్ళతో సాంగత్యం చేయటం కారణంగా ఏమవుతుంది? వీళ్ళకు కూడా సీరియస్నెస్ వస్తుంది. అలాగే ఈ భక్తి యోగ కూడా అంతే. ఎవరైతే ఈ సాధన భక్తిలో ఆల్రెడీ సీరియస్ గా ఉన్నారో వాళ్ళతో సాంగత్యం చేయాలి. అందుకనే అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదండి. ఎక్కడో చోటికి వెళ్దాంలేండి, స్వర్గమో నరకమో ఏదో ఒకటి మనం చూసామా లేదా, ఇప్పుడు ఎలా గడుస్తుందో లేదో అనే వాళ్ళతో మనం సాంగత్యం చేసాం అనుకోండి, మనం వెళ్ళే నమ్మకం ఉందా? డెఫినెట్ గా వైకుంఠం గాని గోలోకం గాని వెళ్ళే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా ఉండదు. ఎవరైతే 35 మార్క్స్ వస్తే చాలరా బాబు అని చదివబడితే చదివితే ఏమవుతుంది? 30 కూడా వస్తాయో రాదో డౌట్ కదండి. ఏదోటి స్వర్గం అయినా పర్లేదులేండి, ఎవరు చూసారు అనుకున్న వాళ్ళ సంఘం ఇస్తే స్వర్గం కూడా వస్తుందో రాదో, అంత ఈజీ కాదు స్వర్గానికి వెళ్ళటం కూడా. అటువంటిది వైకుంఠానికి టార్గెట్ లేదు, గోలోకానికి టార్గెట్ పెట్టుకుంటే ఆల్రెడీ అందులో సీరియస్ గా ప్లాన్ చేసుకున్న వాళ్ళతో సాంగత్యం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అందుకనే కదా మనం కూడా మంగళహారతి ఇస్గ్రేస్ అన్నది జగన్నాథ్ ప్రభు, అందుకని మంగళహారతి ప్రోగ్రామ్ మనకు మొదలు పెట్టారు. ఏమవుతుంది? ఎవరైతే వెరీ సీరియస్ స్టూడెంట్స్, మన ఇండివిజువల్ గా ఒక్కొక్కసారి మంగళహారతి డైలీ చేయాలంటే కష్టంగా ఉండవచ్చు. బట్ ఎప్పుడైతే ఈ మంగళహారతి అటెండ్ అవుతున్నాం ప్రతిరోజు, ఇంతమంది 20 మంది ప్రతిరోజు ఇంత సీరియస్ గా అటెండ్ అవుతున్నాం, నేను ఒక్కదాన్నే కాదు అని చెప్పి మన మనసుకు మనం చెప్పుకోవచ్చు. చూడు ఎంతమంది సీరియస్ గా 4:30కి రెడీ అయిపోయి ఉంటున్నారు మంగళహారతి దర్శించుకోవడానికి. వాళ్ళు లెగుస్తున్నారు, వాళ్ళకి నిద్ర రాదా? వాళ్ళకి కంఫర్ట్ ఉండదా? వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు కూడా ఇంకో అరగంట పడుకుందాం, కానీ వాళ్ళు ఎలా లెగిస్తున్నారు? అలా చూసి ఇన్స్పైర్ అవుతాం కదండి. ఎలాగైతే ఐఐటిలో మిగతా స్టూడెంట్స్ చూసి ఎటువంటి కోరిక లేని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఉండటం కారణంగా ఏం జరుగుతుంది? భక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం కారణంగా జీవుడికి కూడా వాడి యొక్క నిజస్థితి తెలుస్తుంది. ఎలాగైతే ఆ పిల్లవాడికి ఈ ఐఐటి క్రాక్ చేసి మంచి కాలేజీలో సీటు వస్తే ఏంటి ఫలితం అనేది ఎలాగైతే తెలుస్తుందో, అలాగే ఇటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం కారణంగా ఆ జీవాత్మకి వాడి నిజస్థితి తెలుస్తుంది. నిజస్థితి ఏంటి? జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్ కదండి. భగవంతుడి యొక్క నిత్య దాసులం. ఈ యొక్క నిజస్థితి తెలుస్తుంది. ఈ నిజస్థితి తెలియటం కారణంగా ఏం చేస్తాడు? మళ్ళీ భగవంతుడి యొక్క సేవలో ఉంటాడు. సో దానికి ఏం చెప్తున్నారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అది నామ సంకీర్తనతో స్టార్ట్ చేయమని మన ఆచార్యులు చెప్తున్నారు. ఏమండి, ఎప్పటి నుంచో ఎన్నో జన్మల నుంచి మేము భక్తి చేయలేదు అంటున్నారు,
ఇప్పుడు భక్తి స్టార్ట్ చేస్తేనే మొత్తం మా నిజస్థితి తెలిసిపోయి మళ్ళీ శుద్ధ భక్తులు అయిపోతామా? సందేహం రావచ్చు. దీనికోసం యాక్చువల్గా హిస్ గ్రేస్ దీనబంధు ప్రభు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. ఎప్పుడైతే మేము బృందావనం వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒకసారి వృందాకుండ దగ్గర వృందాదేవి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ ఆయన కొంతమందిని తీసుకుని వచ్చారు. మాకు అప్పుడు తెలియదు ఆయన దీనబంధు ప్రభు అని కూడా. సో మేము ఇండివిజువల్ గా వెళ్ళాం ఫ్యామిలీ. సో అప్పుడు కలిసాం. అప్పుడు దీనబంధు ప్రభు వాళ్ళందరికీ లెక్చర్ ఇస్తున్నారు. చాలా అద్భుతంగా లెక్చర్ ఇస్తున్నారు. సో అప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఎప్పుడైతే కొట్టుడు పంపు ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు విన్నాం. సో ఈ కొట్టుడు పంపు వేసవికాలంలో నీళ్లు రావు. అప్పుడు ఏం చేస్తాం, ఒక గ్లాసు నీళ్లు పైన పోస్తే ఏమవుతుంది, అప్పుడు నీళ్లు రావడం ప్రారంభిస్తాయి. ఏమైంది, మధ్యలో గాలి పట్టేసి ఉంది. మనం ఎప్పుడైతే నీళ్లు పోస్తాం గాలి పైకి వచ్చింది, నీళ్ళు వస్తాయి. ఏమండి, మనం పోసిన గ్లాసు నీళ్ళకి తర్వాత ఎన్నెన్నో లీటర్ల నీళ్ళు వస్తాయా? లేదు, ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి. మధ్యలో కొంచెం ఇబ్బంది ఏర్పడింది. ఆ కొంచెం నీళ్లు పోయంగా నీరంతా పైకి వచ్చింది. అలాగే ఇప్పుడు ఏదో ఎవరో చెప్తున్నంత మాత్రాన మనకు సడన్ గా భక్తి పడడం కాదు. మనం ఆల్రెడీ ఆయనకి సేవ చేసుకున్న వాళ్ళమే. మరి ఏమైందండి, ఇప్పుడు మన యొక్క నిజస్థితి నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది, మర్చిపోయాం. మళ్ళీ ఎప్పుడైతే మన ఆచార్యుడు మనకి విధి విధానములు పెట్టి చేస్తూ ఉన్నప్పుడు, నామ సంకీర్తన, కృష్ణ భగవాన్ యొక్క శ్రవణ కీర్తనములు, ఆయనకి సేవ చేస్తున్నప్పుడు ఈ గ్లాసు నీళ్లు పోస్తే ఏ విధంగా కింద నీళ్లు పైకి వచ్చాయో అలాగే ఏమవుతుంది, ఆ నిద్రాణ స్థితిలో ఉన్నది జాగృతం అవుతుంది. అప్పుడు మనకు అర్థం, ఓ నా నిజ స్థితి ఇది కదా. ఎలాగైతే చక్కెర యొక్క ధర్మం ఏమిటి, తీపిగా ఉండటం. అలాగే జీవాత్మ యొక్క ధర్మం ఏమిటి, సేవ చేయటం. అందుకని సేవ చేయకుండా ఉండలేడు. ప్రభుపాద్ గారు అంటారు, ఏదర్ దేవుడు భగవంతుడు గాడ్కైనా సేవ చేయాలి, లేకపోతే కుక్కకైనా సేవ చేస్తాడు. బట్ ఏదో ఒక సేవ చేస్తాడు. మనం చూస్తాం ఇప్పుడు చాలా మంది కదండి, పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎవరికి సేవ చేయడానికి ఇంట్లో లేదు. ఏం తెచ్చుకుంటారు, ఏ కుక్కనో పిల్లనో తెచ్చుకుంటున్నారు. ఎవరో ఒకరికి సేవ చేయకుండా వాళ్ళు ఉండలేరు కదండి. సో కాబట్టి మనం ఎవరికి సేవ చేస్తే మళ్ళీ ఇంకొకసారి భౌతిక ప్రపంచానికి తిరిగి రాకుండా ఉంటామో వాళ్ళకి సేవ చేయాలి. అలాగని మిగతా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఏదైతే ఉన్నదో అవన్నీ మనం చేయాలి. బట్ సేవ ఎవరికి చేయాలండి, ఎవరికైతే శాశ్వతుడో ఆయనకి సేవ చేయాలి. సో ఎప్పుడైతే మన ఈ విధి విధానాలు పాటించడం కారణంగా ఏం జరుగుతుంది, మన జాగృతం అవుతుంది మన నిజస్థితి. సరే, అయితే మీరేమో సేవకుడు అయిపోమంటున్నారు. ప్రభుపాద్ గారు ఇక్కడ అద్భుతంగా చెప్పారు, భాష్యంలో చాలా అద్భుతంగా రాశారు. ఈ భౌతిక ప్రపంచంలో సేవకుడు అవటం ఏంటి, ఆధ్యాత్మిక ప్రపంచంలో సేవకుడు యొక్క స్థితికి చాలా తేడా ఉంది. సో ప్రభుపాద్ గారు అదే చెప్పారు. ఏంటి డిఫరెన్స్, భౌతిక ప్రపంచంలో సేవకుడు అయితే ఏంటండి, భౌతిక ప్రపంచంలో సేవకుడు గొప్పవాడా, యజమాని గొప్పవాడా? యజమాని గొప్పవాడు మాతాజీ, కానీ ఇద్దరు కర్మబంధనాల్లో పెట్టబడతారు. ఇప్పుడు సేవకుడే ఉన్నాడు అనుకోండి, ఆ సేవకుడు ఒక సేవకుడు ఉన్నాడు. వాడికి వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఆల్రెడీ ఇప్పుడు మీరే ఒక ఇంట్లో ఒక పని ఆవిడని పెట్టుకున్నారు కొన్ని పనులు చేయడానికి. ఆవిడకి మళ్ళీ ఇంకో పని ఆవిడని పెట్టుకుంది. సో ఎవరికి వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఆ పని ఆవిడకి వాల్యూ ఎక్కువ ఉంటుందా? లేదు, శాలరీ కూడా తక్కువ ఉంటుంది. మనమే మన పని ఆవిడకి ఒక 5,000 ఇస్తే ఆవిడ ఒక 1,000 రూపాయలు ఇచ్చి చిన్న చిన్న పనులు చేయించుకుంటుంది కదండి. సో సేవకుడికి ఎటువంటి వాల్యూ లేదు భౌతిక ప్రపంచంలో. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో దాస సేవకుడు యొక్క పొజిషన్ హైయెస్ట్, అత్యున్నతమైనది. మనకి భౌతిక ప్రపంచంలో ఈ సేవకుడు యజమాని యొక్క రిలేషన్ చూసి ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అదే పోకడలో మనం వెళ్తూ ఉంటాం. భౌతిక ప్రపంచంలో యజమాని సర్వెంట్ రిలేషన్ ఎలా ఉంటుందండి, సో ఇప్పుడు యజమాని శాలరీ ఇస్తున్నంతసేపు కూడా సలాం కొడతాడు, నమస్తే సార్ అంటాడు. ఇప్పుడు యజమాని లాస్ లోకి వచ్చేసాడు, ఎన్నో కోట్లలో లాస్ వచ్చింది, యజమాని తినటానికే లేదు. ఇప్పుడు నెక్స్ట్ డే జాబ్కి వస్తాడా వాడు? అదే సలాం కొడతాడా? అంతే గౌరవంగా కొడతాడో కొట్టడు? అయ్యో 10 ఏళ్ళు బట్టి నా యజమాని నాకు శాలరీ ఇస్తున్నాడు, సంబంధం లేదు, ఇప్పుడు తనే పాపరు, నేను ఇస్తే బతికేలా ఉన్నాడు, ఇక నమస్కారం ఉండదు, ఏముండదు కదండి. అలాగే ఇప్పుడు సేవకుడు 10 ఏళ్ళ బట్టి చేశాడు, ఇప్పుడు ఏదో పెద్ద అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు జాబుకు రావట్లేదు, ఇంకా శాలరీ ఇస్తాడా? ఇప్పుడు అయిపోయింది కదండి, నిన్నటి వరకు శాలరీ అయిపోయింది, తీసుకుని వెళ్ళిపో, అంతే. ఇది రిలేషన్. ఎటువంటి పర్సనల్ రిలేషన్షిప్ లేదు. నేను సేవ చేసినా డబ్బులు తీసుకో.
డబ్బులు ఇస్తా నువ్వు సేవ చేసినందుకు. ఇదే రిలేషన్. ఇది భౌతిక ప్రపంచంలో యజమాని సేవకుల మధ్యన. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో యజమాని కూడా సేవకుడు యొక్క సేవకుడు అయిపోతాడు. ఎలాగైతే సేవకుడు యజమానికి సేవకుడిలా ఉంటాడో అలాగే ఆ యజమాని కూడా సేవకుడు అయిపోవడానికి రెడీగా ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో అద్భుతమైన విషయం. అందుకని అటువంటి భగవంతుడు పార్థుడి యొక్క సారథి అయిపోయాడు. నంద మహారాజు యొక్క చెప్పులు మోసాడు కృష్ణుడు. యశోదామాత చేతుల్లో కట్టబడ్డాడు కదండి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా కదండి. సో ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో దాస అనేది హైయెస్ట్ పొజిషన్ కదండి. అందుకనే శత్రుఘ్నుడిని హైయెస్ట్ పొజిషన్ అంటారు. శత్రువుని జయించిన వాడు అంటారు. కానీ శత్రుఘ్నుడు రామాయణంలో మనం చూస్తే లవణాసుడు ఒక్క రాక్షసుని సంహరించాడు ఆయన. మరి శత్రువుని సంహరించిన వాడు శత్రుఘ్నుడు అంటే ఏ శత్రువుని సంహరించాడంట? ఆయన మిథ్యాహంకారాన్ని సంహరించాడంట. ఎందుకని? మొత్తం అయోధ్య అంతా రామ 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 అంటే ఈయన ఏమన్నాడు? భరత 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 అన్నాడు. చాలా కష్టం అది కదండి. దాసానుదాస. భరతుడు రాముడి యొక్క దాసుడు అయితే ఆ భరతుడి యొక్క దాసుడు శత్రుఘ్నుడు కదండి. సో ఇది చాలా కష్టం. ఎలాగైతే రామలక్ష్మణులు విడదీయలేరో భరత శత్రువులు కూడా విడిగా ఉండలేరు వాళ్ళు. ఆ విధంగా కాంబినేషన్ వాళ్ళది. అయినప్పటికీ కూడా భరతుడు ఏమన్నాడు? నేను ఊరి పొలిమేరలో ఎక్కడ ఉంటానయా, నువ్వు రాజ్యం పాలించు, రామ పాదుకులు అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. అలాగే పాటించాడు. మొత్తం అందరూ రామ అంటే ఈయన భరత అనే అన్నాడు. ఆయన ఏం చేశాడు? మిథ్యాహంకారాన్ని జయించాడు. మనం దాసానుదాసులు అవ్వాలంటే మెయిన్ మనం చేయాల్సింది ఏంటి? మిథ్యాహంకారాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎవరికైనా మనం ఒకళ్ళు దాసులం అయిపోయాం అనుకోండి, అమ్ముడు పోతే ఏదో ఒక రోజుల్లో అమ్మేసేవారు కదండి. ఎవరికైనా అమ్ముడు పోతే ఇంకా వాడికి స్వతంత్రం అంటూ ఉండదు కదండి. ఎవరైనా ఇలా అమ్మేసుకుంటే కొంతమందిని అమ్మేస్తూ ఉండేవారు. అమ్మేసిన తర్వాత ఎక్కడైతే వేరే వాళ్ళు కొనుక్కున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు నాకు ఈ కర్రీ తినాలనుంది, స్వీట్ తినాలనుంది అడగడానికి లేదు. వాళ్ళు ఏది పెడితే అది పెట్టకపోయినా సైలెంట్ గా ఉండాలి. అది దాసత్వం అంటే కదండి. ఎప్పుడైతే మనకు గురువుకి దాసత్వం అయిపోయినప్పుడు ఆ గురువు ఏం చెప్తే అది ఎస్ సార్, కేవలం ఒక్కటే మాట, ఎస్ సార్, అవునండి, అంతే. అదే రావాలి మన నోట కదండి. ఇది దాసానుదాస. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్తారు? నేను బ్రాహ్మణ కాదు, క్షత్రియ కాదు, వైశ్య కాదు, శూద్ర కాదు, బ్రహ్మచారి కాదు, గృహస్థ కాదు, వానప్రస్థ కాదు, సన్యాసి కాదు. మరి ఎవరు? గోపి పుత్ర కమలయోర్ దాసానుదాస. గోపికల యొక్క దాసుల యొక్క దాసుని. ఇది మన నిజస్థితి. స్వయంగా చైతన్య మహాప్రభు చెప్పారు. సో మనం మన యొక్క నిజస్థితిని తెలుసుకుని ఈ సాధన భక్తి నుంచి మనం శుద్ధ భక్తి వరకు పెరగాల్సి ఉంటుంది. ప్రభుపాద్ గారు రాశారు, ఆధ్యాత్మిక జీవితమున శుద్ధమగు ప్రేమ స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగవలసినదే. ప్రస్తుత ఇంద్రియములచే నిర్వహింపబడి భక్తి యోగాభ్యాసము చేతనే అట్టి ప్రేమ స్థాయి ప్రాప్తించగలదు. సో ప్రభుపాద్ గారు దీనికి ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తారు, మ్యాంగో ఎగ్జాంపుల్ చెప్తారు. సో మీలో ఎంతమంది మామిడికాయల్ని చక్కగా పండించారు, పచ్చిగా ఉన్న వాటిని తీసుకుని వచ్చి? ఎక్స్పీరియన్స్ ఉందా ఎవరికైనా? ఏం చేయాలి? పచ్చి మామిడికాయలు పండాలంటే ఎవరికి మామిడి తోటలు ఇవ్వండి ఇక్కడ? మామిడి తోటలు ఉన్నాయా లేవా? ఉన్నాయి మేడం. మామిడి తోటలు ఉన్న వాళ్ళకి ఈ ఐడియా బాగా ఉంటది. ఒకేసారి 50 కాయలు కోసుకొస్తారు. వాటిని ఎలా పండిస్తారు వాళ్ళు? గడ్డిలో పెడతాం. గడ్డిలో పెడతాం. ఇంకా ఏం చేస్తారు? రోజు తిప్పుతా ఉండాలి. ఏదైతే దెబ్బ తగిలింది, ఏదైతే కొంచెం చీడ పట్టింది, వాటిని సెపరేట్ గా ఉంచుతారు. ఎప్పుడైతే చిన్నప్పుడు మా తాతయ్య గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇది ఉండేది. మా తాతయ్య గారు పొద్దున్నే పెద్ద ఎడ్ల బండి మీద వేసుకుని వచ్చేసేవారు. సో వాటిని మా పని ఒకటే, ఏం చేయాలి? వాటిని చక్కగా మగ్గించాలి, తెల్లారి మగ్గిని తీసుకుని తినాలి. ఈ 2 పనులే. సో మా అమ్మమ్మ మాకు ఎప్పుడు ఈ 2 పనులే చెప్పేది. ఏం చెప్పేది? జస్ట్ మా అమ్మమ్మ ఇదే, తెచ్చిన కాయలు చక్కగా పండేసుకోండి, పండిన కాయలు తీసుకెళ్లి ప్రశాంతంగా తినండి. ఈ 2 పనులే మాకు ఇచ్చేది అప్పుడు మా అమ్మమ్మ కదండి. సో బాగా ఏదైనా ఇప్పుడు బాగా కుళ్ళిపోయిన కాయని పక్కన పెట్టేసి గడ్డి వేసాం అనుకోండి, ఏమవుతుంది? తెల్లారేపాటికి దాని చుట్టుపక్కల ఉన్న 10 కాయలు పాడైపోతాయి కదండి. అలాగే కరెక్ట్ గా మగ్గించాలంటే గడ్డి సరిగ్గా వేయాలి, గ్యాప్ ఉంచాలి కదండి. డిఫరెంట్ గా ఏదైతే దెబ్బలు తగిలి కుళ్ళిపోయి ఏదైనా పురుగు పట్టిన కాయల్ని దరిదాపుల్లో ఉంచుకోవడం. అలాగే మనం కూడా పచ్చి మామిడికాయలు లాంటి వాళ్ళం. భక్తి జీవితంలో స్టార్టింగ్ అవ్వగానే
సో ప్రభుపాద్ గారు ఏమంటారు, ప్రతి ఒక్కరూ కూడా క్వాలిఫైడే శుద్ధ భక్తులు అవడానికి. ఎలాగైతే ప్రతి పచ్చి మామిడికాయ చక్కగా మగ్గిన మామిడి పండు అవడానికి క్వాలిఫైడే, కానీ సరి అయిన ఎన్విరాన్మెంట్ లో దాన్ని మగ్గించాలి. అవునండి, సరి అయిన ఎన్విరాన్మెంట్ లో దాన్ని మగ్గించాలి. సో అలాగే మనం కూడా మంచి సాంగత్యం తీసుకోవాలి కదండి. మంచి సాంగత్యం. ఆల్రెడీ చెడు లక్షణములు ఉన్న వాళ్ళు కొంతమంది భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత కింద చెప్పుకున్నాం కదా, తమో గుణ భక్తులు ఉంటారు, రజోగుణ భక్తులు ఉంటారు, శుద్ధ భక్తులు ఉంటారు. సో మన ప్రోగ్రెస్ ఎవరితో సాంగత్యం తీసుకుంటున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్. భక్తి జీవితంలోకి రావటం సగం ఇంపార్టెంట్ అయితే ఎవరితో సాంగత్యం తీసుకుంటున్నాం? ఓ పద్దాక వేరే భక్తుల పట్ల గాసిప్ చెప్పే వాళ్ళక, లేకపోతే వాళ్ళే పెద్ద గొప్ప భక్తులని ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళతో సాంగత్యం తీసుకుంటున్నామా? ఏదో భక్తి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ, చేయాలి కదా, ఒప్పుకున్నాం కదా అని చేసే వాళ్ళతో చేస్తున్నామా? లేకపోతే ఎప్పుడు కూడా ఎంతూజియాజంగా ఉండే వాళ్ళతో చేస్తున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ సాంగత్యం బట్టే మన రిజల్ట్ అనేది ఉంటుంది కదండి. సో అందుకని చెప్తారు, ఈవెన్ సైకాలజీ ఇదంతా కూడా స్టడీ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు, ఒక డేలో మనం ఎవరైతే గనక మాక్సిమం టైం మనం స్పెండ్ చేసే ఒక 5 వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు మనం ఒక గంట ఒకరితో, ఒక 2 గంటలు ఒకరితో స్పెండ్ చేస్తున్నాం అనుకోండి, ఓవరాల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే టాప్ 5 మెంబర్స్ ఎవరైతే అసోసియేట్ అవుతున్నామో వాళ్ళలో ఉన్న కొన్ని క్వాలిటీస్ మనలో వచ్చేస్తాయంట. చూడండి. సో ఎవరితో సాంగత్యం చేస్తున్నాం? ఫోన్ తోనా, ఫోన్ లో వచ్చే క్యారెక్టర్స్ తోనా, ఫోన్ లో వచ్చే రకరకముల విషయములతో సాంగత్యం చేస్తున్నామా? ఎవరితో సాంగత్యం చేస్తున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎవరు మనుషులందరూ ఎలాంటి వాళ్ళేనండి, మనుషులతో చేయట్లేదు, అందుకని టీవీతోనే స్పెండ్ చేస్తున్నారండి. టీవీలో కూడా చాలా చాలా క్యారెక్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఏమవుతుంది, చైతన్యం మన మీద రుద్దపడుతుంది కదండి, రుద్దపడుతుంది. కొంత టైం వేస్ట్ చేసుకుని మన చైతన్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ 5 మెంబర్స్ ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్. అది డైరెక్ట్ గా వాళ్ళతో మనం కలవకపోవచ్చు, బట్ వాళ్ళ మాటలు వినొచ్చు కదండి. సో ప్రభుపాద్ గారు లెక్చర్స్ వినొచ్చు, ప్రభుపాద్ గారు అసలు పుస్తకముల ద్వారా కూడా సాంగత్యమే కదండి. అందుకనే భక్తి జీవితంలో పడిపోకుండా ఉండాలంటే మెయిన్ ఏం చేయాలి, మినిమం 30 minutes to 1 hour ప్రభుపాద్ గారి పుస్తకములను అధ్యయనం చేయాలి. అందుకని బుక్ రీడింగ్ సెషన్స్ కూడా ఎందుకు పెట్టేది, ఎవరు కలిసి చదువుకోలేకపోయినా కనీసం అందరు కలిసి చదువుకుంటారని. ఆ విధంగా ఏమవుతుంది, శుద్ధ భక్తుల సాంగత్యం. శ్రీమద్ భాగవతం చదువుతున్నప్పుడు రకరకములైన భక్తులు మనకు తారసపడతారు. వృత్తాసురుడు, చిత్రకేతుడు, ప్రహ్లాదుడు కదండి, ధ్రువుడు, అంగ మహారాజు కదండి, కుంతి మహారాణి, భీష్ముడు, అర్జునుడు, పాండవులు, పరిషిన్ మహారాజు, సుఖదేవ గోస్వామి, వీళ్ళందరితో సాంగత్యం వస్తుంది. మైత్రేయుడు, విదురుడు కదండి, వీళ్ళందరితో వ్యాసుడు, వీళ్ళందరి యొక్క సాంగత్యం తీసుకుంటున్నాం. ఏమవుతుంది, వాళ్ళలో ఉన్న అద్భుతమైన గుణాలు మనకు కూడా వస్తాయి వాళ్ళ సాంగత్యం తీసుకోవటం కారణంగా. తీసుకోవట్లేదు అనుకోండి, వేరే ఏ సాంగత్యం తీసుకుంటే ఆ క్వాలిటీస్ వస్తాయి కదండి. సో సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మనం ఏం చేయాలి, ఈ దాసానుదాస అవ్వాలి అంటే ఇక్కడ ప్రభుపాద్ గారు క్లియర్ గా ఒక విషయం చెప్పారు. ఏం చేయాలంట, ఇందులో నిష్ణాతుడైన గురువుని ఆశ్రయించి ఆయన నిర్దేశానుసారం నియమాలు పాటించాలి. సో మనకి ఒక ప్రణాళిక వేసేసుకోకూడదు, ఓకే సరే దిస్ ఈస్ ద ప్రొసీజర్, నేను ఫాలో అవుతా, నేను వెళ్ళిపోతాను శుద్ధ భక్తుడిని, అది కాదు. మరి ఎవరిని నిర్ణయించాలి, ఆచార్యుడు నిర్ణయిస్తాడు. అందుకనే ఆచార్యులు మనకి ఏం చెప్పారు, ప్రభుపాద్ గారు క్లియర్ గా చెప్పారు, ఇవి గనక చేస్తే గ్యారంటీగా మీరు వస్తారు. ఏమిటి, ప్రతిరోజు 16 మాలలు చేస్తే సరిపోద్దా? ఏమండి, ఏమన్నారు ప్రభుపాద్ గారు 16 మాలల గురించి? మినిమం 16 మాతాజీ. మినిమం 16. 16 మాక్సిమం కాదండి, మినిమం 16 కదండి, మాక్సిమం కాదు. చాలా మంది ఒకే 16 అయిపోయింది, ఈ రోజు పని అయిపోయింది కాదు, మినిమం 16 మాల. తర్వాత 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. ఏంటవి చెప్పండి? 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనం పాటించాల్సినవి ఏంటి, ఎవరికైనా గుర్తున్నాయా? చేయకూడదు, మాంసభక్షణ చేయకూడదు, పరస్త్రీ సాంగత్యం గాని పరపురుష సాంగత్యం గాని చేయకూడదు, జోదం ఆడకూడదు, అసత్యం చెప్పకూడదు, ఇంకా మద్యపానం
మత్తు పదార్థములు స్వీకరించకూడదు. ఏదైనా ఎడిక్షన్ అయితే దాన్ని విడిచిపెట్టాలి కదండి. మీ టీ కాఫీ తాగండి, బట్ ప్రతిరోజు ఎంతసేపు టీవీ చూస్తాం, అది కూడా ఎడిక్షన్ కదండి. అది కూడా ఒక కైండ్ ఆఫ్ మత్తే. ఆ మత్తు పడిపోతే కొంతమందికి లెగదు కదండి. సో అలాంటి అవన్నీ కూడా ఏదైతే ఎడిక్షనో వాటన్నిటిని విడిచిపెట్టాలి. కేవలం ఒకే ఒక ఎడిక్షన్ ఉండాలి. ఏంటి? కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కేవలం ఈ ఒక్క ఎడిషనే ఉండాలి. మాకు ఏ ఎడిషన్ లేకపోతే కష్టం అండి బతకటం. టీ బాగా అలవాటు అయిపోయింది, కాఫీ బాగా అలవాటు అయిపోయింది అంటే కృష్ణ ఎడిషన్, కృష్ణ అమృతాన్ని, కృష్ణ నామామృతాన్ని సేవించడం ఎడిషన్ గా తయారు చేసుకోవాలి. సో ఇంకా ఏమని చెప్తున్నారు ప్రభుపాద్ గారు ఇక్కడ? పొద్దున్నే లేగాలి, మంగళహారతి చేయాలి, భగవంతుడికి పూలు పెట్టడం కోసం అలంకరించాలి, భగవంతుడికి ప్రణామాలు సమర్పించాలి, రకరకములైన ప్రార్థనలు సమర్పించవచ్చు. శ్రీమద్ భాగవతంలో అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. కుంతి మహారాణి చేశారు, భీష్ముడు చేశారు, ధ్రువుడు చేశాడు, ప్రహ్లాదుడు చేశాడు, దక్షుడు ప్రార్థిస్తాడు, రుద్రగీత పరమశివుడు ప్రార్థించనున్నాయి, గోపికలు ప్రార్థించారు, స్వయంగా వేదములు పర్సానిఫైడ్ వాళ్ళు ప్రార్థించారు కదండి. ఇంత ప్రతి ఒక్క భక్తులు కూడా రకరకములుగా ప్రార్థించారు భగవంతుని. దేవతలు ప్రార్థిస్తారు, సృష్టి అప్పుడు ప్రార్థిస్తారు. వీటిలో ఏదో ఒక ప్రార్థన మనం చేయవచ్చు. అయ్య బాబా ఇవన్నీ మాకు గుర్తుండవండి అంటే సింపుల్ ప్రేయర్ ఏంటి? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది వెరీ వెరీ సింపుల్ ప్రేయర్, ఎవరైనా చేయవచ్చు కదండి. హే శ్రీమతి రాధారాణి, హే కృష్ణ భగవానుడా, ఎప్పుడు నన్ను మీ సేవలో ఉంచండి. చిన్న ప్రార్థన. కరిష్యే వచనం తవ, హే కృష్ణ నువ్వు చెప్పినట్టు నడుచుకుంటానయ్యా, ఈ మాట చెప్పవచ్చు ఆయన దగ్గరికి వెళ్ళి. ఇది సింపుల్ ప్రేయర్, ఇది చేయవచ్చు. ఇంకోటి ఏమంటున్నారు? ఆయనకి నైవేద్యం తయారు చేయట, నైవేద్యం సమర్పించిన తర్వాత ఆయనకు పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించటం, ఇందులోని కొన్ని నియమాలని చెప్పారు కదండి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కూడా చేయటం. ఇంకొకటి ఏంటి, ఎక్స్పెషల్లీ ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు? భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును శుద్ధ భక్తుల నుండి శ్రవణం చేయాలి. శ్రవణం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకాలంలో మన ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఏంటి ఏమన్నారు ఆయన? అంతే నారాయణ స్మృతి, భగవంతుని స్మరించమన్నారు. ఆ స్మరణ రావాలి అంటే ఏం చేయాలి? శ్రవణం చక్కగా చేయాలి. ఎవరి గురించి అయితే వింటున్నాం, పదే పదే వింటున్నాం, వాళ్ళ గురించే గుర్తుంచుకుంటాం. ఏమండి? వాళ్ళ గురించే కదా గుర్తుంచుకుంటాం. తల్లి మీరు చూడండి, చిన్న 1 year కంటే తక్కువ పిల్లలు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, ప్రతి మాట ముందు ఆ పిల్లవాడి గురించే మాట్లాడుతుంది. మా పిల్లవాడు అది నవ్వాడండి, ఇది నవ్వాడు, ఆ ఫోటో తీసుకున్నా, ఇది చేసుకున్నా. ఏది మనకి బోర్ కొట్టొచ్చేమో ఆవిడకి బోర్ కొట్టదు కదండి. ఎందుకని? ఎప్పుడు కూడా వాడి చింతనలోనే ఉంది కదండి. అదే విధంగా మనం కూడా భగవంతుని గురించి కంటిన్యూస్ గా వినటం కారణంగా విని 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 భగవంతుడి యొక్క రూపం చూసి 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 ఆయనకి సేవ చేసి చేసి ఏమవుతాం? మనం కూడా భగవంతుని స్మరించుకునే స్థితికి వస్తాం. ప్రేమాంజన అర్చురిత భక్తి విలోచనైన. ప్రేమాని అంజనం కంటికి పెట్టుకున్న వారికి ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు. మనకి అర్చామూర్తిలో కూడా కనిపించట్లేదు భగవంతుడు, ఇది మన దురదృష్టం. కానీ శుద్ధ భక్తులకి ప్రతి చోట కనిపిస్తాడంట. అది సాధ్య స్థితి. ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళడానికి ఏం చేయాలి? ఆచార్యుని సంప్రదించి ఆయన షెల్టర్ తీసుకుని ఆయనకి సేవ చేసి ఆయన చెప్పిన విధి విధానాలని ప్రాణం కంటే ఎక్కువగా మనం పాటించాల్సి ఉంటుంది. అలా చేస్తే ఏమంటున్నారు ప్రభుపాద్ గారు? ఎవరినైనాను భగవత్ ప్రేమ స్థాయికి అది అభ్యాసం చేర్చగలదు. ఆ విధముగా భక్తుడు నిశ్చయముగా భగవద్ధామమును చేరగలడు. ఆధ్యాత్మ గురువు నిర్దేశములో విధి విధానములను కూడిన ఈ భక్తి యోగాభ్యాసము మనుషుని నిశ్చయముగా భగవత్ ప్రేమ స్థితికి, భగవత్ ప్రేమ స్థాయికి తీసుకొని పోగలదు కదండి. సో అభ్యాస యోగేన కౌంతేయ మామిచ్చాప్తం ధనంజయ. సో ఈ అభ్యాస యోగం ద్వారా ఏమవుతుంది? ఇచ్చ మామిచ్చాప్తం, ఇచ్చ భగవంతుణ్ణి పొందాలన్న కోరిక వాడు పొందుతాడు. సో ఈ విధంగా మనం ఏం చేయాలి? అభ్యాసం చేయాల్సి ఉంటుంది. సో ఇలా చెప్పుకోవాలంటే చాలా చాలా ఉంటుంది. భక్తి యోగం గురించి ఎన్ని గంటలైనా మనం అలా మాట్లాడుకుంటూ ఉండవచ్చు. సో ఒక అద్భుతమైన స్టోరీతో మనం కంప్లీట్ చేద్దాం. ఒకసారి ఏమవుతుంది, ఒకసారి ఒక రాజు గారు ఏం చేస్తున్నాడు, ఆయన పెద్ద గార్డెన్ లో భగవంతుని గురించి ధ్యానం చేస్తూ ధ్యానంలో కూర్చున్నాడు. సో అక్కడ చాలా మంది పరిచారికలు, సేవకురాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా.
ఒక సేవకురాలు చూసింది దూరం నుంచి. ఏం చూసింది? ఆ అమ్మాయి యొక్క ప్రియుడు వస్తున్నాడు దూరం నుంచి. వేరే గ్రామం వెళ్ళాడు, వస్తున్నాడు. ఈ ప్రియుడిని కలవాలన్న ఉద్దేశంలో పరిగెత్తి పరిగెత్తి వెళ్తుంది. అక్కడ రాజుగారు కూర్చున్నారు. కూర్చుని ఏదో భగవంతుని ధ్యానంలో ఉన్నారు. అది చూడదు ఆవిడ. పట 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 పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే రాజుగారిని కూడా తన్నుకుని వెళ్ళిపోతుంది. తన్నాదన్న విషయం కూడా ఆవిడకి తెలియలేదు. రాజుగారు ధ్యానం నుంచి బయటకు వచ్చారు. నా ధ్యానాన్ని ఎవరు నాశనం చేశారని కళ్ళు తెరిచి చూస్తే ఈ అమ్మాయి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. తీరా ఏం చేస్తుందా అంటే వాళ్ళ ప్రియుడిని కలవడానికి వెళ్ళిపోయింది. సో అది అందరూ చూశారు. సో తర్వాత రాజుగారు సభకు పిలిచారు. అమ్మాయి, కనీసం నేను అక్కడ ఉన్నానని నీకు తెలియలేదా? అప్పుడు ఆ అమ్మాయి చాలా అమాయకంగా ఒకే విషయం చెప్పిందంట. మీరు ఎవరి మీద ధ్యానం చేస్తున్నారండి? మీకు అత్యంత ప్రియమైన భగవంతుడి మీద ధ్యానం చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఓ రాజా, నాకు ప్రియమైన వ్యక్తి నా ప్రియుడిని చూడంగానే నేను పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు మిమ్మల్ని తన్నానన్న విషయం కూడా నాకు గుర్తులేదు. అంతటి తన్మయత్వంలో నేను ఉన్నాను. మరి మీకు ప్రియమైన భగవంతుడి ధ్యానంలో ఉన్నప్పుడు నేను తన్నిన విషయం మీకు ఎలా గుర్తొచ్చింది? ఎలా తెలిసింది అసలు? మీకు తెలియకూడదు కదా? అంటే మీరు నిజంగా ధ్యానంలో లేరా? నాకు ఈ సందేహం అండి. రాజుగారికి అర్థమైంది. భగవంతుని మీద ధ్యానం ఏ విధంగా చేయాలి కదండి? మనం కూడా అనుకోవచ్చు భగవంతుని నామం తీసుకుంటున్నామని. అందుకనే ప్రభుపాద్ గారు ఏం చెప్తారు? నామం చేసేటప్పుడు కేవలం నామం చేయాలి, నామాన్ని వినాలి, భగవంతుడి రూపం మీద ధ్యానం చేయాలి. నిజంగా మనం భగవంతుడి యొక్క నామం తీసుకుంటే శ్రీల రూప గోస్వామి ఒక విషయం చెప్తారు. ఏమంటున్నారు? అంత్యలీలలో ఒక విషయం వస్తుంది. రూప గోస్వామి చెప్పిన విషయాన్ని మన కృష్ణదాస్ కవిరాజ గోస్వామి అంత్యలీలలో ప్రస్తావిస్తారు. ఏమంటారు ఆయన? తుండే తాండవిని రతిం వితనుతే తుండావళీ లభ్యతే కర్ణ క్రోధ కదాం వినీకతయతే కర్ణాంబుదేభ్య స్ఫురహం చేత ప్రాణాంగన సంగిని విజయతే సర్వేంద్రియాణం కృతిం నో జనే జనిత క్రియాబ్దిర్ అమృతై కృష్ణేతి వర్ణద్వయి. ఆయన ఏమంటున్నారు? రూప గోస్వామి చెప్తారు, ఓ కృష్ణ, కృష్ణ అనే రెండు సిలబస్ లో ఎంతటి మాధుర్యాన్ని పెట్టావయ్యా. అది పలుకుతున్నప్పుడు నాకు ఒక్క నోరు సరిపోవట్లేదు, అనేకమైన నోళ్ళు కావాలి. అలాగే ఆ మాట, ఆ కృష్ణ అన్న పదం నా చెవులోకి వెళ్తున్నప్పుడు ఎంతటి అమృతం. ఈ రెండు చెవులు సరిపోవట్లేదు, అనేక మిలియన్ చెవులు కావాలి. ఇంతటి అమృతం దాగుందయా నీ యొక్క కృష్ణ నామంలో. ఎంతటి అమృతం దాచిపెట్టావు కృష్ణ కదండి. ఎందుకని రూప గోస్వామి ఏమంటారు? ఎప్పుడైతే కృష్ణాన్ని తీసుకున్నా నా నాలిక మీద కృష్ణుడు నాట్యం చేస్తున్నాడు. ఇంతటి అమృతాన్ని కేవలం ఒక నోరుతో ఏమని ఆస్వాదించగలం? అనేకమైన నోళ్ళు కావాలి, అనేకమైన చెవులు కావాలి. సో దీన్ని మనం గుర్తుపెట్టుకుని మనం ఏం చేయాలి? చక్కగా చేసేటప్పుడు శ్రద్ధగా మన గురువు గారు ఏదైతే మనకి ఆదేశాలు ఇచ్చారో, నామ సంకీర్తన, శాస్త్ర అధ్యయనం, కృష్ణ కథా శ్రవణం, కృష్ణ కథ కీర్తనం, అలాగే భగవంతుని యొక్క అర్చామూర్తి యొక్క ఆరాధన, అలాగే గురువు యొక్క సేవ, వైష్ణవ్ యొక్క సేవ, ఇటువంటి వైష్ణవ అపరాధం లేకుండా భక్తిలో ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ క్వాలిటీస్ కదండి. ఏదైతే రా మ్యాంగో మంచిగా మగ్గిన మామిడి పండు అవ్వాలంటే ఎలాగైతే జాగ్రత్త వహిస్తామో, అలాగే భక్తుడు అని ఎన్రోల్ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా శుద్ధ భక్తులుగా పాస్ అయి బయటకు వెళ్ళాలంటే ఇవన్నీ కూడా చేయాలి. అప్పటి వాళ్ళే సాధన భక్తి నుంచి 9వ శ్లోకంలో చెప్పిన సాధన స్థితి నుంచి 8వ శ్లోకంలో చెప్పిన సాధ్య స్థితికి వాళ్ళు వెళ్ళగలరు. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఏమండి భగవంతుడు చెప్పినట్టు సాధ్య భక్తి చేయలేమండి, సాధన భక్తి కూడా చేయలేం అని ఎవరైనా అంటే, స్వామి సరే అయితే ఇంకెళ్ళరా బాబు, నా దగ్గర ఇంకేం ఆప్షన్స్ లేవు అనట్లేదు ఆయన. సో దానికోసం సొల్యూషన్ చెప్తాడు 10వ శ్లోకంలో. ఏమిటి? కృష్ణ సంబంధమైన కర్మ. సరే అయితే విధి విధానాలు పాటించలేవా? కృష్ణుడి కోసం కర్మని చేయి కదండి. కృష్ణ సంబంధమైన కర్మ అంటే ఏమిటి? ఏదైతే కర్మలు చేస్తున్నావన్నీ స్వామి కోసం, స్వామి ప్రీత్యర్థం కోసం, ఆ ఫలములు స్వామికి సమర్పించటం, అది కృష్ణ పరమైన కర్మ. అది మనం రేపు తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? ఏమీ లేవు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాద ప్రణామ్.
హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. గోవింద హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్యవాద హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ధన్యవాద్ ప్రణామ్ డివోటీస్. మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్ గీత की जय. लीला प्रभुपाद की जय. गुरु महाराज जय पताका स्वामी महाराज की जय. निताय गौर प्रेमानंदे हरे हरे. थैंक यू डिवोटीज. हरे कृष्ण. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు.